కాక. ఆర్ యు హ్యాపీ? ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు చూసినా సంతోషంగా ఉన్నారని అడుగుతారంటారు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన దుఃఖములన్నీ ఆనందంగా మారతాయి కదా. దేవుని ప్రసన్నతలోనికి దేవుని సన్నిధికి ఎందుకు వస్తానం మనం? ఒక మతం అనే ముసుగుని ధరించుకోవడానికి రావట్లా కదా. బర్త్డే మీటింగ్లు పెట్టుకోవడానికో, చావల మీటింగ్లు పెట్టుకోవడానికో, సమాధి కార్యక్రమాలకో, పెళ్లిలో కొరకో కాదు మనం వచ్చేది. మనము క్రీస్తు యొక్క ప్రియమైన భార్య, మనము ఆయన భార్యగా వచ్చాము ఇక్కడికి. ప్రియుని సన్నిధిలో ఉన్నాం ఇప్పుడు. వావ్! ఎవరి సన్నిధిలో? ప్రియుని సన్నిధిలో ఉన్నాము, కుమారుని సన్నిధిలో ఉన్నాము ఇప్పుడు మనం. ఆమేన్. సో ఇప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి వస్తే మనకు ధైర్యం వస్తుంది. వాక్యం పైన విశ్వాసం వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది. వాక్యం వింటా ఉంటే ఎస్, నేను ఈ శోధనను జయించగలను, నేను ఈ నిందను జయించగలను, నా ముందు తీసుకొచ్చిన ఈ యొక్క పరీక్షను నేను జయించగలను. సాతానా, నువ్వు ఓడిపోతున్నావు. సవాల్ చేసి చెప్తున్నాను, యేసుక్రీస్తు నామంలో నువ్వు ఓడిపోతున్నావు. వాక్యం పైన విశ్వాసంతో నేను గెలుస్తున్నా. వాక్యం పైన విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎవరైనా ఓడిపోయారా? చరిత్రలో ఇంతవరకు ఎవరైనా ఓడిపోయినట్టున్నదా? బైబిల్ చరిత్రలో ఎక్కడైనా ఉందా? వాక్యం పైన విశ్వాసం ఉంచిన వారిలో ఎవరైనా ఓడిపోయినట్టు ఉన్నదా? చెప్పండి. మరి వాళ్ళు ఓడిపోకపోతే నువ్వెట్లా ఓడిపోతావు? నువ్వు కూడా అదే వాక్యాన్ని నమ్ముతున్నావు, నువ్వు కూడా అదే వర్తమానాన్ని నమ్ముతున్నావు. అలాంటప్పుడు నువ్వెలా ఓడిపోతావు? ఓడిపోం. మనం ఓడిపోవడానికి వీలు లేదు కూడా. ఎందుకంటే దేవుని వాక్యం ఫెయిల్ కాదు. అది నా పాయింట్. గాడ్స్ వర్డ్ కెనాట్ బి ఫెయిల్డ్. దేవుని వాక్యము ఎన్నడూ విఫలము కాదు. అది విఫలము కాదు. దాన్ని నమ్మిన వారిని కూడా విఫలమును కానివ్వదు. దానిపైన ఆధారపడిన వాళ్ళు, ఆ ప్రామిసెస్, ఆ వాగ్దానాల పైన ఆధారపడిన వాళ్ళను విఫలము కానివ్వడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఆధారపడం. ప్రాబ్లం అక్కడ వచ్చింది. మనము ఆధారపడం. మనం వాగ్దానాల పైన ఆధారపడం. నేను ఎంత చెప్పినా ఇక్కడ దాకానే తల ఊపుతాం. అదిగో ఆ గుమ్మం దాటుడుతోటే మళ్ళీ లోక సంబంధమైన మనుషులుగా మారిపోయి లోక సంబంధమైన మనుషుల్లాగా ఆలోచిస్తూ ఉంటాం. దట్స్ అవర్ ప్రాబ్లం. అది మన సమస్య. అలా అవ్వడానికి కారణం ఏంటి బ్రదర్? యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడితే ఏం జరుగుతుంది బ్రదర్? ప్రతిసారి పరిశుద్ధాత్మ నీకు వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. నేను చెప్పిన ఈ సంగతులనే ఆయన తీసుకొని మీకు వివరించి మీకు జ్ఞాపకము చేయును. సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ సంగతులనే తీసుకొని మీకు వివరించి వాటిని జ్ఞాపకము చేయును. మనకు జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ లేడు. అందుకే ఇక్కడున్నంత వరకే ఉత్తేజం, ఇక్కడున్నంత వరకే ఉజ్జీవం, ఇక్కడున్నంత వరకే దాన్ని ఏమంటారంటే మీ యొక్క ఉత్తేజాలతో ఉజ్జీవాలతో పోతారు. కానీ ఆ గడప దాటుడుతోటే, ఆ గేట్ దాటుడుతోటే, చర్చ్ గేట్ దాటుడుతోటే యూ విల్ బికమ్ ఏ ఆర్డినరీ మ్యాన్. నువ్వు ఒక మామూలు వ్యక్తిగా మారిపోతావు. అందరిలాగా మారిపోతావు. అందరిలాగా ఆలోచిస్తూ ఉంటావు. అందరిలాగా మాట్లాడుతూ ఉంటావు. అందరిలాగా ప్రవర్తిస్తూ ఉంటావు. ఏమైంది? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు. ఏమైంది నీకు అంటే వెరీ సింపుల్. నేను చెప్పాలా ఏమైందో? మీరు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ఏ చోట ఉన్నా ఆయన నీకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నువ్వు సాధారణమైన వాడివి కాదు, అసాధారణమైన వాడివని, అసాధారణమైన దానివని. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ముందు నిర్ణయించుకున్నాడు. ఈ కాలం యొక్క వాగ్దానాలన్నీ, ఈ సాయంకాల వర్తమానం యొక్క వాగ్దానాలన్నీ, ఆ విత్తనాలన్నీ నీలో నెరవేర్పు జరుగుతాయని నీకు పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ కారణాన్ని బట్టి చాలామంది దే వర్ అనేబుల్ టు బ్రింగ్ ద సూపర్ న్యాచురల్ థింగ్స్. వాళ్ళు సహజాతీతమైన కార్యాలు తీసుకురాలేకపోతున్నారు. సాధారణమైన వ్యక్తుల్లాగా ఆలోచిస్తున్నారు. విశ్వాసం అనే 6వ జ్ఞానేంద్రియంతో ఆలోచిస్తలేరు. విశ్వాసం అనే 6వ జ్ఞానేంద్రియం వాళ్ళు పనిచేయట్లేదు. ఎందుకంటే విశ్వాసం అని ఇవ్వాల్సింది పరిశుద్ధాత్ముడు.
కానీ పరిశుద్ధాత్మ నీలో ఉంటేనేగా విశ్వాసం ఇచ్చేది. సో నీకు ఇప్పుడు విశ్వాసము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేకపోవడం వలన, విశ్వాసము 6వ జ్ఞానం లేకపోవడం వలన సహజము కాని కార్యాలను నమ్మలేని పరిస్థితిలో ఉన్నావు. సహజము కాని కార్యాలు అవి, అతీతమైన కార్యాలు, సహజానికి అతీతమైన కార్యాలు. అవి సాధారణమైన కార్యాలు కాదు, అసాధారణమైన కార్యాలు అవి. అసాధారణమైన ఆ కార్యాలను నువ్వు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నావు, పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. ఎందుకంటే నీకు పరిశుద్ధాత్మ లేదు. బ్రదర్, నేను 10 సంవత్సరాల నుండి వర్తమానంలో ఉన్నా. పర్సనల్ గారు నేను 20 సంవత్సరాల నుండి వర్తమానంలో ఉన్నా. నా పెళ్ళి కూడా ఈ వర్తమానంలో జరిగింది. అయితే ఏంది, నువ్వు 20 సంవత్సరాలు ఉంటుంటేంది, 10 సంవత్సరాలు ఉంటేంది, నీ పెళ్ళి కూడా వర్తమానం సంఘంలో జరుగుతుంది. నీకు ఉండాల్సింది పరిశుద్ధాత్మ, గుర్తు, ఆనవాలు. ఆ పరిశుద్ధాత్మనే నీకు 6వ జ్ఞానేంద్రాన్ని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు నీకు 6వ జ్ఞానేంద్రం వస్తుంది. ఆ జన్మలో నీకు 6వ జ్ఞానేంద్రం వస్తుంది. ఆ 6వ జ్ఞానేంద్రం నీకు ఎప్పుడైతే వస్తుందో, నువ్వు దేవుని యొక్క అసాధ్యతమైన కార్యాలను నమ్మడం మొదలు పెడతావు. నువ్వు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను నమ్మడం ప్రారంభిస్తావు. నువ్వు అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. దాట్స్ వై, ఆ కారణం చేతనే చాలామంది ఈరోజు దీన్ని పొందుకోలేకపోతున్నారు. దే ఆర్ నాట్ టేకింగ్ ద సీరియస్. దీని వాళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకు? ఒక గుంపుగా ఉండడానికి అలవాటు పడ్డారు, ఒక ఆచారాలకు సాంప్రదాయాలకు అలవాటు పడ్డారు. నేను కూడా మెసేజ్ చర్చ్, నాది కూడా మెసేజే. మా ఇంట్లో కూడా మెసేజ్ పుస్తకాలు ఉన్నాయి. మా ఇంట్లో కూడా ప్రవక్త బ్రహ్నాం గారి యొక్క వీడియోలు ఉన్నాయి, టేపులు ఉన్నాయి. మా ఇంట్లో కూడా అన్నీ ఉన్నాయి. మాకు కూడా పక్షిరాజు బొమ్మ అన్నీ ఉన్నాయి. ఇవేవి నిన్ను కాపాడవు, ఇవేవి నిన్ను రక్షించవు. నో సార్. బ్రదబానం అంటాడు, బైబిల్ అందరి దగ్గర ఉంటుంది, కానీ అందరూ బైబిల్గా మారలేరు. రైట్? బైబిల్ అందరి దగ్గర ఉంటుంది, సంఘ శాఖం దగ్గర కూడా ఉంది, సంస్థాగత సంఘాలలో ఉన్న వారి దగ్గర కూడా ఉంది. కానీ అందరూ బైబిల్గా మారలేరు, అందరూ వాక్యంగా మారలేరు. అలా మారాలంటే నువ్వు ఏర్పాట్లో ఉండాలా. దేవుని ఎన్నికలో ఉంటే మారుతావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ నిన్ను తీసుకోవడం మొదలు పెడతాడు. ఎందుకు బ్రదర్ ఆయన చేతిలోకి తీసుకుంటున్నాడు? నిన్ను మలచడానికి. ఫ్లెష్ మ్యాన్ నుండి ఓల్డ్ మ్యాన్గా, శరీర మనిషి నుండి వాక్య మనిషిగా మార్చడానికి. నిన్ను మలచాలంటే దేవుడు తీసుకోవాలా, నిన్ను పనిచేయడం మొదలుపెట్టాలి. నీ జీవితంలో ఆ సిచ్యువేషన్స్, ఆ పరిస్థితులు తీసుకురావాలా. ఆ పరిస్థితులు నిన్ను అక్కడ తీసుకెళ్తాయి. ఓ మెసేజ్ చెప్పాను నేను, యోసేపును కలిగించిన పరిస్థితులు యోసేపును ఎక్కడ తీసుకెళ్ళినాయి? సింహాసనం పైకి. దేవుడు వాగ్దానం చేసిన సింహాసనం పైకి. ఆ పరిస్థితులు ఆయన అక్కడ నడిపించినాయి. నీ పరిస్థితులు కూడా నీ వాగ్దానం వైపు నడిపిస్తుంది. ఏదైతే ఈ చివరి కాలంలో, ఈ సాయంకాల సమయంలో, ఈ సాయంకాల వర్తమాన విత్తనాలు, వాగ్దానాలు నీలో నెరవేర్పు జరగవాలని నిర్ణయించబడ్డాయో అవన్నీ నీలో జరిగించడానికి ఆ పరిస్థితులను దేవుడు తీసుకొస్తాడు. అప్పుడు నీ జీవితము వాక్యమునకు లైన్లోకి వస్తుంది, వాక్య వరసలోనికి వస్తుంది. అప్పుడు వాక్యం నీలో శరీరం అవుతూ ఉంటుంది, వాక్యం నీలో రక్తమాంసములు అవుతూ ఉంటుంది. నా వాగ్దానం నీలో నెరవేర్పు అవుతూ ఉంటుంది. అప్పుడు నీ జీవితమే వాక్యానికి అర్థము చెప్పేదిగా మారుతుంది. వాక్యం యొక్క అర్థము దేవుడు నీ జీవితం ద్వారా చెప్తున్నాడు, నీ లైఫ్ ద్వారా చెప్తా ఉన్నాడు ఆయన. అవునా? యెషయా 7:14 ఆ వాక్యం యొక్క అర్థము కన్యక మరియ ద్వారా చెప్పాడు. చెప్పాలా? కన్యక మరియ జీవితం ద్వారా చెప్పాడు. యెషయా 9:6 కన్యక మరియ జీవితం ద్వారా చెప్పాడు. వడవన్ దేవుడు ఆమె జీవితాన్ని తీసుకున్నాడు. తీసుకొని ఆ వాగ్దానం ఆమెలో నెరవేర్పు జరిగే విధంగా ఆమెను మలిచాడు, ఆమెను రూపించాడు, ఆమెను డిజైన్ చేశాడు. ఇప్పుడు ఆమె వాక్యాన్ని రిసీవ్ చేసుకుంది, ఇప్పుడు ఆమె వాక్యాన్ని పొందుకున్నది. దానివలన యెషయా 7:14, యెషయా 9:6 ఇప్పుడు దాని యొక్క అర్థము ఆమె జీవితం నుండి వస్తుంది. ఆమె జీవితము నుండి దాని అర్థం వస్తూ ఉంది. ఓ గ్లోరీ!
ఇప్పుడు వధువును కూడా అలానే చేస్తాడు ఆయన. ఇవాళ ఉదయం నేను చెప్పిన ప్రసంగం విన్నారా? ఇద్దరు స్త్రీలు ఉన్నారు భౌతికంగా. ఒకటి ఏదోను తోటలో అవ్వ, రైట్? కానీ ఆమె ద్వారా మరణం వచ్చింది, శిశు ప్రసూతి, మరణము తీసుకొచ్చింది. కానీ అదే ఇంకొక స్త్రీ ఉంది, ఆమెనే మరియా, కన్యక మరియా. కానీ ఆమె శిశు ప్రసూతి ద్వారా జీవం వచ్చింది. ఏదైతే మనం పోగొట్టుకున్నామో తిరిగి వాటన్నిటినీ ఆమె శిశు ప్రసిద్ధి ద్వారా మళ్ళీ పొందుకుంటున్నాం. తిరిగి ఏదోను తోటకు వెళ్ళడం, తిరిగి నిత్య జీవాన్ని పొందుకోవడం, తిరిగి ఆ యొక్క జీవవృక్ష ఫలములలో తిరుగుటకు ఆ మార్గమును తిరిగి ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ మార్గం మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జీవవృక్షం మీదకి వెళ్ళి మనం తింటా ఉన్నాం. మనం అదే దేవుడు వాక్యమై ఉన్నది. వావ్, వండర్ఫుల్, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధం కూడా అంతేనా? ఆదిలో అనగా ఎఫెసీ సంఘకాలంలో ఒక స్త్రీ ఉన్నది, ఒక సంఘం ఉన్నది. మరణమును తీసుకొచ్చింది ఆమె. 2 విత్తనాలు వచ్చిన ఆమెలో నుండి, 2 సంఘాలు వచ్చిన ఆమెలో నుండి, 2 వధువులు వచ్చినాయి ఇప్పుడు ఆమెలో నుండి. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడు లవదేక సంకాలంలో ఇక్కడ ఒక కన్యక మరియా ఉన్నది. ఇప్పుడు ఆమె ప్రకటన 10లోని బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానాన్ని ఆమె స్వీకరించడం ద్వారా ఇప్పుడు ఆమె గర్భవతి వాక్యము చేత క్రీస్తుని తీసుకొస్తా ఉన్నది. ఇప్పుడు ఆమె కొత్త శరీరాన్ని తీసుకొస్తా ఉన్నది. క్రీస్తు లాంటి పిల్లలను కంటా ఉన్నది. ఇప్పుడు దానిలో నేను కొంచెం డీప్గా వెళ్ళబోతున్నా. రెడీగా ఉన్నారా? ఓకే, లెట్స్ గో టు ద బైబిల్. ఐ లవ్ ద వర్డ్. నాకు వాక్యం అంటే ఇష్టం. దేవుని ప్రణాళిక ప్లేన్ అవుతుంటే, స్పష్టమవుతూ ఉంటే, ఈ మ్యారేజ్ అండ్ డైవర్స్ మీద, ఈ వివాహము మరియు పరిత్యాగం మీద ఆ విషయాలు అర్థమవుతుంటే, దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం అసలు మన పట్ల ఏముందో తెలుస్తూ ఉంటే వండర్ఫుల్, అద్భుతంగా ఉంది. నాకు ఇంకా దేవుడితో ఇంకెక్కువ ప్రేమలో పడతానా, ఆయన వాక్యముతో ఇంకెక్కువ ప్రేమలో పడుతున్నా. ఇంకెక్కువ నేను ఆయన వాక్యాన్ని ప్రేమిస్తా ఉన్నా. ఇంకెక్కువ ఆయనకు నేను సమీపం అవ్వగోడుతున్నా. ఇంకెక్కువ ఆయనకు దగ్గర అవ్వగోడుతున్నా. ఎంతగా అంటే బ్లేడ్ సందు కూడా మా మధ్యలో పట్టనంతగా. ఆమేన్. ఓకే, ఉదయం మనం చదివిన లేఖనంకి వెళ్దాం. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక, 1వ పత్రిక, తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, ఏముందట? కోపమును సంశయం లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరి స్త్రీలను అనుకవయు స్వస్థత బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మించబడిది కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఎలా? శిశు ప్రసూతి ద్వారా. ఆమె అపరాధంలో ఎక్కడ పడ్డది? శిశు ప్రసూతేనా? గర్భధారణ దగ్గరైనా ఆమె పడిపోయింది. అందుకే ఇప్పుడు సొల్యూషన్ కూడా ఎక్కడ పెట్టాడో చూడండి, పరిష్కారం కూడా ఎక్కడ పెట్టాడో చూడండి. మీరు 15వ వచనంలో, ఆయనను వారు స్వస్థత బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు, 3 విషయాలు, విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. దేని ద్వారా? శిశు ప్రసూతి ద్వారా మరణం వచ్చింది, ఇప్పుడు శిశు ప్రసూతి ద్వారా జీవం వస్తున్నది.
శిశు ప్రసూతి ద్వారా విమోచన వస్తున్నది. శిశు ప్రసూతి ద్వారా ఏదైతే మనం పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి మనకు మరలా ఇవ్వబడుతున్నది. ఆ నిత్య జీవము, ఆ ఏదోను తోట, ఆ అధికారము, పరిపాలన అధికారము, అవునా, అవన్నీ మళ్ళా తిరిగి మనకి ఇవ్వబడుతున్నాయి. ఎలా? శిశు ప్రసూతి ద్వారా. ఇప్పుడు ఆత్మ సంబంధంగా కూడా అంతే. లెట్ us pray, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నాకు తెలిసి ఈ విషయాలు చాలామంది హృదయాలను కోస్తాయని, చాలామంది వీటిని వినడానికి కూడా ఇష్టపడరని, కానీ ఇది ఈ కాలపు ప్రణాళిక. నువ్వు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ప్రణాళిక ఇదంతా. నువ్వు ఇవన్నీ మాకు అర్థమయ్యేటట్లుగా ప్రవక్త వర్తమానంలో నుండి మాకు బోధించావు దేవా. వాటినే తిరిగి పరిశుద్ధాత్మ ఇప్పుడు మరలా మాకు బోధిస్తూ ఉన్నాడు. నీ వధువు ఖచ్చితంగా వింటుంది, నీ ప్రియమైన భార్య ఖచ్చితంగా వింటుంది ఆమె. ఎందుకంటే ఆమె గూర్చిన ప్రణాళిక, వాక్యంలోని ఆమె స్థానము, ఆ వాక్యంలో ఆమె స్థానమును కనుగొని వాక్యము చేత గర్భవతి క్రీస్తుని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లాంటి పిల్లలను కనాలని ఆశిస్తుంది ఆమె. ఇప్పుడు సంఘం యొక్క గర్భంలో నుండి క్రీస్తుల వలె ఉండే పిల్లలు రావాలి, యేసు రూపంలో ఉన్న పిల్లలు రావాలి. అది సంఘం ఇప్పుడు కనాలి. ఆ స్థితికి మేము రావాలి ఇప్పుడు. ప్రభువా, ఐ ప్రే, నేను ప్రార్థిస్తున్నా ఈ రోజున ఈ విషయాలు తప్పకుండా నువ్వు ఏర్పాటు చేసుకున్నా, నువ్వు ఎన్నుకున్న వాళ్ళ మనోనేత్రాలను వెలిగించును గాక, వారి ప్రణాళికలను చూచుదురు గాక. ఎంత అద్భుతంగా పెట్టావు బైబిల్లో, ఎంత అద్భుతంగా రాశావు ప్రభువా. ఆ 7 ముద్రలు విప్పబడుడు ద్వారా, ఆ 7 ముద్రలు పగలగొట్టబడి తెరబడుడు ద్వారా ఈ మర్మమంతయు, ఈ ప్రణాళిక అంతయు మాకు బయలుపరచబడ్డది. నువ్వు జగత్తు పునాది వేయబడకమునిపే నీ మనస్సులో వెనక భాగంలో దాగున్న ఈ మర్మం ఇప్పుడు నీ యొక్క వధువు హృదయంలో తెరుస్తూ ఉన్నావు. ఇప్పుడు ఇది ఆమె హృదయంలో తెరవబడతా ఉన్నది. ఇప్పుడు ఆమె స్పష్టంగా ఆమె ఎవరో చూసుకోగలుగుతా ఉన్నది. సంఘముగా ఆమె ఎందుకు ఉన్నదో ఆమెకు అర్థమవుతా ఉన్నది. ఎందుకు క్రీస్తు భార్యగా సంఘముగా ఇప్పుడు ఉన్నది అనేది ఇప్పుడు ఆమెకు అర్థమవుతా ఉన్నది. ఓ ప్రభు అయిన దేవా, ఈరోజు తప్పకుండా నీ పరిశుద్ధాత్మ అభిషేకము నీ పిల్లలందరిపైన కుమ్మరించబడి ఇవి స్పష్టంగా అర్థమయ్యేటట్లు చేయునుగాక. ఎందుకంటే ఈ విషయాలు నా బోధలు కావివి, ఇవి నా ప్రసంగాలు కావివి, ఇవి ప్రభువా నీ ప్రవక్త ద్వారా తీసుకొచ్చినవి. ఇవి నువ్వు ఒక ప్రవక్తను పంపవి కాలంలో, అది 7వ దూత అయి ఉన్నాడు ఆయన. మొత్తము మర్మమంతా సమాప్తము కావాలి. అదే జరుగుతున్నది ప్రభువా. మేము నిజంగా ఆ 7వ దూతను కలుగున్నందుకు వందనాలు, ఆ వర్తమానమును కలుగున్నందుకు స్తోత్రాలు, ఆ ప్రవచనాన్ని మేము నమ్ముతున్నందుకు వందనాలు. అది ఎలా జరిగిందో మాకు ఇప్పుడు అర్థమవుతా ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే 7వ దూత పలుకు దినములలో అతడు బూరౌదబోచునగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తమగునని చెప్పాడు. ఎస్, ఇప్పుడు సమాప్తం అవుతున్నది ప్రభువా. మాకు అదే అర్థమవుతున్నది. ఇప్పుడు మేము కాలం యొక్క ముగింపులో ఉన్నాం, నిత్యత్వం యొక్క ఆరంభంలో ఉన్నాం. సరిగ్గా మేము ఇప్పుడు కాలము మరియు నిత్యత్వం అనే జంక్షన్లో ఉన్నాం. కాలము నిత్యత్వము అనే కూడలిలో ఉన్నాం. ఒక్క అడుగులో మేము అక్కడికి వెళ్ళిపోబోతున్నాం. ఇక ఓ దేవా, అది చాలా దగ్గరలో ఉంది మాకు. ఇప్పుడు చాలా దగ్గరలో ఆ నిత్యత్వం చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు మేము చాలా దగ్గరకు వచ్చేసాం. ఇక కొనకు వచ్చేసాం మేము. ఇక కాలము నుండి నిత్యత్వంలోకి వెళ్ళిపోవడం. ఇక అదే ఈ శరీరం మార్పు. ఎప్పుడైతే ఈ శరీరం మార్పు చెందుతుందో మేము నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఇక ఎందుకంటే ఇది కాలము నుండి నిత్యత్వంలోనికి మార్పు చెందుతుంది. ఓ థ్యాంక్ యూ లార్డ్. నిత్యత్వపు శరీరంగా మారిపోతుంది, వాక్య శరీరంగా మారిపోతుంది, వాక్య రూప శరీరంగా మారిపోతుంది. ఇప్పుడు మేము రక్తమాంసల శరీరంలో ఉన్నాం, కాలంలో ఉన్నాం మేము ఇప్పుడు. కానీ దాన్ని దాటే రోజు దగ్గరకు వచ్చేసిందిగా, అది మార్పు చెందే రోజు దగ్గరకు వచ్చేసిందిగా. ప్రభువా, ఆ కాలంలోనే మేము ఇప్పుడు ఉన్నాం కాబట్టి నువ్వు తప్పకుండా మమ్మల్ని అభిషేకించి మేము వాక్యము చేత గర్భవతులయ్యే కృపను దాయిచ్చాయి. సంఘం గొడ్రాలుగా ఉండడానికి వీల్లేదు. గొడ్రాలతనము శాపగ్రస్తం. అది బైబిల్లో ఎవ్వరూ గొడ్రాలుగా లేరు.
వాళ్ళు ముసలితనంలో కూడా వారు ప్రభువా గర్భధారణ పొందుకున్నారు. వాళ్ళ ముసలితనంలో కూడా. ఎందుకు అంటే దేవుని ప్రణాళిక నెరవేర్పు చేయడానికి. ప్రభువా ఈరోజు అదే జరిగించమని ఈ సంఘము అనగా మేము, వధువు, పెళ్లి కుమార్తె, క్రీస్తు భార్య, సంఘము గర్భవతి ఉన్నట్లు వాక్యము చేత గర్భవతి ఉన్నట్లు సహాయం చేయి. ఆ కృప మాకు ఇవ్వమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమేన్. ప్లీజ్ బి సిట్ డౌన్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్. మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. గుర్తుంచుకోండి, ఇప్పుడు సంఘము అనగా వధువు, పెళ్లి కుమార్తె, క్రీస్తు భార్య వాక్యము చేత గర్భమును ధరించి క్రీస్తు లాంటి పిల్లలను కనాలి. ఆమె ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అయితే చాలామంది వాక్యము చేత గర్భము ధరించకపోవడానికి కారణం ఆ సంఘ కాపరి, ఆ పురుషుడు వాక్యం అనే రేతస్సును కాకుండా వారి సొంత ఆలోచనలను, వారి సొంత బోధలను, వారి సొంత ఉద్దేశాలను ఆమెలోనికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఆమె వాక్యమును కాకుండా వేరే దానితో ఆమె గర్భవతం అవడం వలన క్రీస్తు లాంటి యేసు రూపములో, యేసు పోలికలలో ఉన్న పిల్లలను కనలేకపోతున్నది. దానికి కారణం ఆ పాస్టర్, ఆ సంఘ కాపరి, ఆ పురుషుడు ఆమెలోనికి ఆ వాక్యాన్ని తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? ఆ వాక్యాన్ని, రేతస్సును తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ వాక్యమే రేతస్సు అయి ఉన్నది. ఇప్పుడు ఆమెలోనికి తీసుకెళ్ళాలి, ఆ సంఘంలోనికి. ఇప్పుడు ఆమె వాక్యము చేత గర్భం ధరించేటట్లు చేయాలి. కానీ దానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇంకనూ వాక్యం యొక్క ప్రత్యక్షత లేకుండా సొంత ఆలోచనలతో వాళ్ళు సలహాలు ఇవ్వడము, సొంత ఉద్దేశాలను వారు బోధించడము. వింటున్నారా? ప్రజల యొక్క మనస్సులు మొత్తము గందరగోళానికి గురి చేయడము. ఈరోజు ఎంటైర్ మెసేజ్ వాళ్ళు ఎంత గందరగోళంలో ఉన్నారో తెలుసా మీకు? మెసేజ్ చర్చ్లో ఉన్నవారు ఎంత గందరగోళంలో ఉన్నారో తెలుసా? వాళ్ళంతా గందరగోళంలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆ సంఘ కాపరి వాక్యమును కాకుండా తన సొంత ఆలోచనలను, తన సొంత ఉద్దేశాలను, తన సొంత తలంపులను, వాక్య ప్రత్యక్షత లేని బోధలతో వాళ్ళ మనస్సులను నింపుతున్నాడు. ఆ రేతస్సుతో నింపుతున్నాడు. దానివల్ల ఏమవుతున్నారంటే వాళ్ళు ఆ కన్ఫ్యూజన్తోనే వారు గర్భవతులు అవుతున్నారు. సంఘము గర్భవతి అవుతున్నది. సంఘము శిశు ప్రసూతిని పొందుకుంటున్నది. అందుకే కన్ఫ్యూజన్. గలిబిలిలో కుమారుడు పుడుతున్నాడు, గలిబిలిలో కుమార్తె పుడుతున్న సంఘంలో దే డోంట్ హ్యావ్, వారికి స్పష్టమైన ప్రత్యక్షత లేదు, వాళ్ళకు స్పష్టమైన బయలుపాటు లేదు. వాళ్ళకు యేసు లాంటి ప్రత్యక్షత ఏంటిది? యేసు తనకి ఇవ్వబడిన వాక్యంలో తన స్థానాన్ని గుర్తించాడు. ఆయన తనలో ఏ వాక్యం జరుగుతుందో కూడా ఆయన ఎత్తి చూపించి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేర్పు జరిగిందని చెప్పాడు ఆయన. అది ఎక్కడో జరుగుతలేదు, ఆయన జీవితంలోనే. అంతే, ఆయన వాక్యంలో తన స్థానాన్ని చూసుకోగలిగాడు. వాక్యంలో తనకి ఇవ్వబడిన ప్రవచనాన్ని చూసుకోగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. స్పష్టమైన దేవుని కుమారుడు ఆయన. నో కన్ఫ్యూజన్ ఇన్ హిస్ మైండ్. ఆయన మనసులో ఎలాంటి గలిబిలు లేదు. సంఘ శాఖలో చెన్ని ప్రశ్నలు వేసిన, సంస్థాగత సంఘాలలో ఉన్న శాస్త్రులు, పరిసేలు, సదికే లాంటి వాళ్ళు ఎంతమందో చెన్ని ప్రశ్నలు వేసినా ఆయన కన్ఫ్యూజన్ కాలేదు. ఆయన గలిబిలి చెందలేదు. ఆయన ఈరోజు ఎంటైర్ మెసేజ్లో గలిబిలు, చిత్రమైన బోధలు, 7వ ముద్ర తెరబడలేదని ఒకడు, ఎత్తబడుట జరిపోయిందని ఒకడు, 1000 పరిపాలన ఉన్నామని ఒకడు, 7వ ముద్ర ఇంకా తెరబడలేదు, 7 ఉరుములు ఇంకా బయలుపరచబడలేదని ఒకడు, కొనసాగింపు పరిచయాన్ని ఒకడు. వింటున్నారా? ఏంటి గలిబిలు? కారణం ఏంటిది? వాక్యములో వీళ్ళ సొంత ఆలోచనలు కలిపి, వీళ్ళ సొంత తలంపులు కలిపి, వాక్యం యొక్క నిజ ప్రత్యక్షతలు లేకుండా సంఘానికి బోధించడం వలన సంఘం ఎలాంటి పిల్లలను కంటా ఉందంటే గలిబిలి కలిగిన వాళ్ళని కంటా ఉన్నది. వారు
గలిబిలి కలిగిన పిల్లలను తీసుకురావడానికి కారణం ఏంటంటే వారి సొంత ఆలోచనలు తీసుకురావడం. వాక్య ప్రత్యక్షత లేదు, సంఘ కాపరికే వాక్య ప్రత్యక్షత లేదు. దెన్ హౌ కెన్ ఈ బ్రింగ్, ఎలా అతను ఈ స్త్రీ గర్భంలోనికి, సంఘం గర్భంలోనికి వాక్య రేతస్సును తీసుకురాగలడు? తన రేతస్సును కాదు, వాక్య రేతస్సును. తన సొంత ఆలోచనల రేతస్సును కాదు, వాక్య రేతస్సును. ఎందుకంటే ఆమె వాక్యము చేత గర్భం కావాలా. ఎప్పుడైనా తన రేతస్సును తీసుకొచ్చేవాడే అపవాది. మొదటి ఏదోను తోటలో జరిగింది అదే. ఆ మొదటి స్త్రీ గర్భవతి అయిందే సర్పం యొక్క రేతస్సు ద్వారా. సర్పం యొక్క రేతస్సు ద్వారా, సంభోగము ద్వారా, వాక్యానికి వ్యతిరేకమైన ద్వారా. పట్టుకున్నారా మీరు? అర్థమైందని చెప్పింది. ఎందుకంటే దేవుని ప్రణాళికలో అసలు సెక్స్ అనేది లేనే లేదు. దేవుని ప్రణాళికలో అసలు సంభోగం అనేది లేదు. మరి ఎలా తీసుకురావాలో పిల్లలను పొద్దున చెప్పానుగా, వాక్యము ద్వారా. దేవుడు ఎలా తన కుమారుని కుమార్తెను తీసుకొచ్చాడు, దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో తన కుమారుని కుమార్తెను తీసుకొచ్చాడు. ఆయన ఎవరు? వాళ్ళు ఆదామవ్వలు. ఎలా వచ్చారు? వారు పలకబడిన మాట ద్వారా. దాన్నే కంటిన్యూ చేయమన్నాడు ఆదాముని. ఏదైతే దేవుడు ప్రారంభించాడో ఆదాము దాన్ని ముగించాలా. ఆదాము ఇప్పుడు ఆ జాతిని ఉత్పత్తి చేయాలా. ఎవరి ద్వారా? అవ్వ ద్వారా. ఎందుకంటే అవ్వ వచ్చిందే ఎందుకు? ఆ స్త్రీని ఎందుకు ఇచ్చాడు దేవుడు? శిశు ప్రసూతి కోసం. డూ యూ అండర్స్టాండ్? ఎందుకంటే ఆదాముతో దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడా? సో ఇప్పుడు ఫలించబడాలంటే ఇప్పుడు ఆమె కావాలా. అందుకే దేవుడు ఇప్పుడు ఆమెను ఉనికిలోని తీసుకొచ్చాడు, ప్రత్యుత్పత్తిగా తీసుకొచ్చాడు. ఉత్పత్తిలో ఉన్న ఆమె, ఆదాములో ఉన్న ఆమె, పలకబడిన మాట యొక్క ఆదాములో ఉన్న ఆమె ఇప్పుడు ప్రత్యుత్పత్తిగా ఆమె బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమె బై ప్రోడక్ట్గా ఇప్పుడు బయటకు వచ్చింది ఆమె. రైట్? ఎందుకు తీసుకొచ్చాడు? దేవుడిచ్చిన ఆజ్ఞ ఆదాము ద్వారా ఇప్పుడు ఆమెలో నెరవేర్పు జరగాల. ఏంటిది? పలకబడిన మాట ద్వారా ఆమె ఇప్పుడు దేవుని సంతానాన్ని, దేవుని వంశావళిని, దేవుని కుమార్తెల జాతిని తీసుకురావాలి ఆమె. కానీ ఆమె ఏం చేసింది? ఆదాము ఆ పని చేయక మునిపే ఆమె తనకంటే తక్కువ జాతి కలిగిన వింటున్నారా? తన పరిపాలన కింద ఇవ్వబడిన జాతి కలిగిన సర్పం యొద్దకు వెళ్ళి ఆమె సర్పముతో సంభోగము చేసి సర్పము ద్వారా ఆమె గర్భవతి అయ్యి, ఆ కన్యక సర్పము ద్వారా గర్భవతి అయ్యి, ఇప్పుడు ఎవరు తెరిచారు ఆ కన్యక గర్భాన్ని? సర్పం, అపవాది. రైట్? ఎవరు తెరిచారు? అపవాది. అందుకే ఇప్పుడు పుట్టిన కుమారుడేవుడు మరణం. ఇప్పుడు పుట్టిన కుమారుడేవుడు మరణం. ఎవడు వాడు? కయోను. మరణం వచ్చింది. అవునా? ఒక నరాంతకుడు పుట్టాడు, ఒక అబద్ధికుడు పుట్టాడు, ఒక దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయేవాడు, దేవుని యొక్క ఆ గుర్తును పొందుకొని దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయేవాడు పుట్టాడు. కానీ దేవుని వాగ్దానాన్ని మాత్రం అస్సలు అంగీకరించాడు. దేవుడు ఆయనను ఎలా సమీపించాలో ఏబేలుకి ఇచ్చిన ప్రత్యక్షతలో నిరూపించాడు ఆయన. కానీ వీడు తన సొంత మార్గంలో సమీపించాలని చూశాడు, తన సొంత మార్గంలో బలర్పించాలని చూశాడు, సమీపించాలని చూశాడు. అవునా? తన సొంత మార్గంలో తప్పుడు ఆరాధన చేయాలనుకున్నాడు. బట్ గాడ్ రిజెక్టెడ్ ఇట్. దేవుడు దాన్ని త్రోసివేశాడు, దేవుడు దాన్ని నిరాకరించేశాడు. గాడ్ రిజెక్టెడ్ ఇట్. కానీ అదే ఏబేలు దేవుని వాక్యము ద్వారా ప్రత్యక్షతను పొందుకొని దేవునికి బలి అర్పణ ఇచ్చి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ద్వారా దేవుని సమీపించి అదే బలి అర్పణ, రక్తం చిందించుట. మ్యాన్, ఆ తర్వాత దేవుని ఆరాధించినప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఏబేలు వలె నువ్వు కూడా సత్క్రియలు చేస్తే నేను నిన్ను అంగీకరించానా అని కూడా అడిగాడు. కానీ వీడు ఎంత తలబిరుసుదనం కలిగినోడు అంటే, వీని తండ్రి అటు పరలోకములో తులసివేశాడు, అందుకే పరలోకము నుండి తన్నివేయబడ్డాడు. రైట్? ఇప్పుడు వీని కుమారుడు సేమ్ అదే స్పిరిట్, అదే ఆత్మ, అదే తలబరిసితనము, అదే అహంకారము, అదే అన్నమాట. లోబడాడు వీడు వాక్యానికి. ఎంత వర్తమానం చెప్పు, లోబడాడు వీడు.
ఎందుకు బ్రదర్ లోబడడు? వెరీ సింపుల్, దేవుని విత్తనం కాదు వీడు. దేవుని విత్తనం కాదు వీడు. సర్పం యొక్క విత్తనం వీడు. అపవాది యొక్క విత్తనం వీడు. అపవాది విత్తనము, సర్ప విత్తనము వాక్యాన్ని ఎప్పుడు అంగీకరించదు. ఆ వాక్యంలో సొంత ఐడియాస్తో ఎవరైనా వచ్చిందనుకో, సొంత ఆలోచనలతో వెంటనే అంగీకరిస్తారు. వాక్య ప్రత్యక్షత లేని ఆలోచనలతో ఎవరైనా వచ్చి బోధించారనుకో, వెంటనే అంగీకరిస్తారు. బ్రదర్, ప్రాబ్లం ఏంది వీళ్ళతోటి అంటే వెరీ సింపుల్, వాళ్ళ తండ్రి అపవాది, వారు సర్ప సంతానం వారు. ఆమేన్. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అందుకే ఈరోజు కొంతమంది సేవకులు ఎవరో అమెరికానో కెనడానో యూరోపియో యొక్క రేతస్సును తీసుకొచ్చి సంఘములో పెడుతున్నారు. అమెరికాదో యూరోప్దో కెనడాదో ఇంకెవరో వేరే దేశం వాళ్ళ యొక్క ఆ పాస్టర్ యొక్క రేతస్సును తీసుకొచ్చి, అంటే ఆ వాక్యమును తీసుకొచ్చి వీళ్ళ సంఘంలో పెడుతున్నాడు. అందుకే ఈ సంఘము గర్భం ధరించి పిల్లలను అన్నప్పుడు ఆ పిల్లలను మీరు గమనించండి, సేమ్ వాళ్ళు అమెరికా వాడు మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటారు, అమెరికా వాడు ఆలోచించినట్టే ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు? కృత్రిమ గర్భధారణ. కృత్రిమ గర్భధారణ. బ్రదర్, సంఘం అంటే మామూలు విషయం కాదు. సంఘం అంటే స్త్రీ. స్త్రీని ఎందుకు తీసుకొచ్చారు దేవుడు ఉనికిలోనికి? శిశు ప్రసూతి కోసం, గర్భధారణ కోసం, పిల్లలను కనడం కోసం. అదేనా దేవుడి ప్రణాళిక? అదేనా దేవుడి సంకల్పము? మీకు అర్థమైందని చెప్పింది. అందుకే మీరు చూడండి, సేమ్ అమెరికన్ టైపే వీడు కూడా మాట్లాడుతుంటాడు. ఆ అమెరికన్ బోధకుని వల్లనే వీని ప్రసంగాలు ఉంటాయి. ఆ అమెరికనే కావచ్చు, ఆఫ్రికనే కావచ్చు, యూరోపియనే కావచ్చు, కెనడియనే కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, అతనిలాగానే ఎందుకు ఉంటాడు ఇతను అంటే కృత్రిమ గర్భధారణ. ఎవరు తీసుకొచ్చారు? పాస్టర్ తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు సంఘాలు ఈ స్థితిలో ఉన్నాయి. ఈరోజు సంస్థలు ఈ స్థితిలో ఉన్నాయి, సంఘాలు ఈ స్థితిలో ఉన్నాయి, ఎంటైమెసెస్ చర్చలు ఈ స్థితిలో ఉన్నాయి. నాకు తెలిసి ఇది చాలా కఠినమైన మాట అని, కానీ ఇది నిజం, ఇది అది వాస్తవం. ఇది అందుకే వాళ్ళు ఆ అమెరికా వ్యక్తిని వెంబడిస్తూ ఉంటారు, ఆ కెనడియన్ వ్యక్తిని వెంబడిస్తూ ఉంటారు, ఆ ఆఫ్రికన్ వ్యక్తిని వెంబడిస్తూ ఉంటారు. ఎందుకు? కృత్రిమ గర్భధారణ. అతని యొక్క శ్రేయస్సును తీసుకొచ్చి వీరిలో పెట్టాడు. దేవుని వాక్యం కాదు, వారి ఆలోచన తీసుకొచ్చి వీరిలో పెట్టాడు పాస్టర్. అందుకే ఈ పుట్టిన పిల్లలు, సంఘంలో పుట్టిన పిల్లలు ఎట్లుంటారంటే, నేను ఆత్మ సంబంధంగా మాట్లాడతానా, సంఘంలో ఆ వాక్యం చేత పుట్టిన పిల్లలు ఎలా ఉంటారంటే సేమ్ వాళ్ళలాగానే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళలాగానే ప్రవర్తిస్తూ ఉంటారు. రైట్, అది నిజం. అది కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, స్త్రీ సంఘంలో ఎందుకు మౌనంగా ఉండాలి? స్త్రీ సంఘంలో ఎందుకు మౌనంగా ఉండాలి? ఆమె సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవాలని రాస్తున్నాడు. రైట్. ఎందుకు? స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. పొద్దున్న చూసాం కదా, ఆమె బోధించడానికి ఏముంది? ఆదాంకి ఆమె ఏమైనా బోధించగలదా? ఒక్కసారి వెళ్ళి ఆది పాపం చేసి వచ్చి బోధించింది, దానివలన మరణమే వచ్చింది కదా. ఆమె వచ్చి బోధించినందుకు ఏమైంది? మరణం వచ్చింది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. కానీ బైబిల్ అంటుంది స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాల్సిందే. ఆమె బోధించుటకు ఆమెకు హక్కు లేదంటున్నది. ఎందుకంటే స్త్రీ మౌనంగా ఉండవలసినదే, కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనా ఆమెకు సెలవు. She was not having authority upon husband. భర్త పైన ఆమెకి ఎలాంటి అధికారము. డోంట్ ట్రై, ప్రయత్నం కూడా చేయకండి. అలా చేస్తే దేవుడు పెట్టిన నీ స్థానాన్ని నువ్వు తప్పిపోయావు. దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టి ఉన్నాడో ఆ స్థానము నుండి నువ్వు తప్పిపోయావని అర్థం. దేవుడు పెట్టిన స్థానంలో ఉంటేనే దేవుడు దీవిస్తాడు. స్త్రీ తన స్థానంలో నిలబడి ఉండాలి, సంఘము తన స్థానంలో నిలబడి ఉండాలి. ఎందుకంటే స్త్రీ అంటే ఎవరు ఇక్కడ? సంఘము క్రీస్తుకే బోధించడానికి ప్రయత్నించొద్దు, క్రీస్తు పైన అధికారం చలాయించడానికి ప్రయత్నించకూడదు. క్రీస్తు అధికారం కింద సంఘం ఉండాలి.
క్రీస్తు నేర్పించే వాటన్నిటిని ఆమె నేర్చుకోవాలి. రైట్? అలా క్రీస్తు నేర్పించే వాటన్నిటిని ఆమె నేర్చుకుంటూ క్రీస్తు అధికారం కింద కనుక ఆమె ఉంటే దేవుడు ఆమెను ఆస్వాదించడం మొదలు పెడతాడు. దేవుడు తన పిల్లలను ఆమె ద్వారా తీసుకురావడం మొదలు పెడతాడు. ఇక ఆమె ఇప్పుడు కృత్రిమ గర్భధారణ పొందుకోదు, వాక్యమనే గర్భధారణ పొందుకుంటుంది. ఆమె శిశు ప్రసూతి ద్వారా విమోచన జరుగుతూ ఉంటుంది. శిశు ప్రసూతి ద్వారా యేసు రూపమును కలిగిన వాళ్ళు పుడుతూ ఉంటారు. రీజన్ కూడా చెప్తున్నాడు, స్త్రీ ఎందుకు సంఘంలో మౌనంగా ఉండాలో. ఏమంటున్నాడు? ఆదాము మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మించబడి కారా? దేవుని యొక్క రీజన్, కారణం ఇది. ఎందుకు స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలో, ఎందుకు ఆమె బోధించకూడదో, ఎందుకు ఆమె పురుషుని పైన అధికారం చేయకూడదో ఇక్కడ రీజన్ చెప్తున్నాడు, కారణం చెప్తున్నాడు దేవుడు. ఏంటి ఆ కారణం అంటే, మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మించబడినది కాదా? హల్లెలూయా అని ఇలా చెప్పలేదు. ఆమెకు ఇంటి పని ఎక్కువ ఉంటుంది కాబట్టి బోధించకూడదు, ఆమె బాగా చదువుకోలేదు కాబట్టి బోధించకూడదు, అది కాదు కారణం. అర్థమైందా? హల్లెలూయా. మరి ఏంటిది? ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె పూర్తిగా లోబడి విధేయత చూపించి నేర్చుకోవాలి. ఆమెనంటారా? ఒకవేళ కనుక ఆమె అలా చేయకపోతే ఆమె క్రీస్తును అఘోరపరుస్తున్నది. రైట్? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆమె తన స్థానంలో నిలుచుంటే నిజంగా దేవుడు ఆమెను దీవిస్తాడు. ఆమేన్. దాని యొక్క అర్థము నువ్వు సండే స్కూల్లో బోధించకూడదని కాదు. సండే స్కూల్లో స్త్రీలు బోధించవచ్చు పిల్లలకు, చిన్నపిల్లలకు. అంతేకాకుండా ఇంట్లో పిల్లలకు స్త్రీలు బోధించుకోవచ్చు, ఇంట్లో పిల్లలకు. ఎందుకంటే ఆమెనే 5వ సువార్త, మాతృమూర్తే 5వ సువార్త. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు అయితే 5వ సువార్త ఎవరు? తల్లి. ఉట్టి స్త్రీ కాదు, తల్లి, మాతృమూర్తి. ఆమె ఏం చేయాలి? ఆమె బోధించాలి, తన పిల్లలకు సరైన మార్గాన్ని నేర్పించాలి. హల్లెలూయా. ఆమెనంటారా? హల్లెలూయా. ఇంట్లో ఖచ్చితంగా ఆమె తన పిల్లలకు నేర్పించుకోవచ్చు, ఆమె తన పిల్లలను దేవుని బోధలో పెంచవచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆమె సంఘములో నిలబడి బోధించే హక్కు మాత్రం ఆమెకు లేదు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? సో అందుకే ఇక్కడ మనం గమనిస్తున్న రీజన్ అది. ఇంకో రీజన్ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, ఇంకో కారణం ఏం చెప్తున్నాడంటే, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఏందట? ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అవును కదా? అయితే 15వ వచనంలో దాని సొల్యూషన్ చెప్తున్నాడు, దానికి పరిష్కారం ఏంటిది? అది అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, మొదటి స్త్రీ ఎలా మోసపరచబడింది? శిశు ప్రసూతి ద్వారా. అలానే ఆత్మ సంబంధంగా మొదటి స్త్రీ సంఘం ఎఫెసులో ఎలా మోసపరచబడింది? మళ్ళీ శిశు ప్రసూతి ద్వారానే. నికాలతు బోధ, 7 సంఘాలకు గుర్తుకులేవా? నికాలతు బోధ మొదలైంది. నికాలైత్ అంటే అర్థం ఏంటిది? సంఘమును జయించుట. సంఘమును జయించే బోధ మొదలైంది అక్కడ. నికాలేతులు ప్రారంభమయ్యారు అక్కడ. ఆ బోధ ప్రారంభమైంది. దాని ద్వారా ఏమైంది? ఆమె మోసపరచబడి ఆమె మళ్ళీ భిన్నమైన బోధ చేత, భిన్నమైన సువార్త చేత, భిన్నమైన యేసు చేత గర్భవతి అయింది ఆమె. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా ఇప్పుడు ఎందుకు బ్యాప్టిస్టులు పరలోకం పోరో? మీకు అర్థమైంది ఇప్పుడు రోమన్ క్యాథలిక్లు ఎందుకు ఎత్తబడరో? మీకు అర్థమైందా ఇప్పుడు సంఘ శాఖలో ఉన్న వాళ్ళు ఎందుకు ఎత్తబడరో? ఎందుకంటే శిశు ప్రసూతి మీకు అర్థం కావాలా.
ఆత్మ సంబంధంగా అర్థం కావాలా, భౌతిక సంబంధంగా అర్థం కావాలా? ముఖ్యంగా ఆత్మ సంబంధంగా అర్థం కావాలా. క్యాథలిక్లు వారు క్యాథలిక్ పిల్లలనే తీసుకొస్తారు, ఎందుకంటే క్యాథలిక్ సిద్ధాంతం ద్వారా ఆ పిల్లలకు అన్నబడతారు. రైట్? మెథడిస్టులు, బ్యాప్టిస్టులు ఇలా సంస్థాగత సంఘాలన్నీ కూడా వారి వారి సిద్ధాంతాల ద్వారా, వారి వారి బోధల ద్వారా వారి పిల్లలను కంటున్నారు. అందుకే ఆ సంఘంలో ఇంకెక్కువ బ్యాప్టిస్టులు తయారవుతున్నారు, ఇంకెక్కువ బ్యాప్టిస్టులు పుడుతున్నారు, ఇంకెక్కువ పెంతెకోస్తులు పుడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. బ్రదర్, ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ర్యాప్చర్లోకి వెళ్తారా? ఎలా వెళ్తారు? ఎత్తబడలో ఎలా వెళ్తారు? ఎందుకంటే క్రీస్తుకు కావాల్సింది ఆయన భార్య ఆయన పోలికల్లో, ఆయన స్వరూపంలో, ఆయన జాతి కలిగిన వాక్య పిల్లలు కావాలి ఆయనకు. కానీ బ్యాప్టిస్టులు వాళ్ళ బ్యాప్టిస్ట్ యొక్క పిల్లలను తీసుకొస్తుంది, మెథడిస్టులు మెథడిస్టు పోలికలో ఉన్న పిల్లలను తీసుకొస్తా ఉన్నది. ఎలా వస్తుంది బ్రదర్? వాక్యానికి విరోధమైన బోధల ద్వారా, వాక్యానికి వ్యతిరేకమైన బోధల ద్వారా వాళ్ళు దాన్ని తీసుకొస్తున్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఫాల్స్ డాక్ట్రిన్, వారు ఆ తప్పుడు సిద్ధాంతములకు పుట్టిన వాళ్ళు. హల్లెలూయా. కారణం ఏంటంటే క్రీస్తు బ్యాప్టిస్టు కాదు, క్రీస్తు క్యాథలిక్ కాదు, క్రీస్తు పెంతెకోస్తు కాదు, క్రీస్తు మెథడిస్ట్ కాదు, క్రీస్తు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కాదు, క్రీస్తు యెహోవా సాక్షి కాదు. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? హల్లెలూయా. ఇప్పుడు అది చూపిస్తున్నారు వారు ఎవరితో సంభోగంలో ఉన్నారు. ఆత్మ సంబంధంగా వాళ్ళు దేంతో సంబంధం కలిగి ఉన్నారో, దేంతో సంభోగంలో ఉన్నారో అది చూపిస్తా ఉన్నది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకేనా ఈరోజు సంఘాలు పిక్నిక్లు పెట్టుకుంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకేనా ఈరోజు సంఘాలు భాషలు మాట్లాడుటే పరిశుద్ధాత్మ నింపుదలకు అది నిరూపణ అని చెప్పే తప్పుడు బోధలోకి వెళ్ళిపోతున్నాయి. మీకు అర్థమవుతుందా? అందుకేనా మేరీకి పూజ చేస్తే, మరియకు పూజ చేస్తే, మరియకు దాని ఏమంటారే ఆ అర్చన చేస్తే, అదే ఆ దండంతో అర్చన చేస్తే, ఆ పదాలను వల్లిస్తే నువ్వు పరలోకం పోతావు చెప్తున్నది వాళ్ళు. కానీ క్రీస్తు అవన్నీ చేయడు. హల్లెలూయా. నిజంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడితే కనీసం ఆ స్త్రీని జుట్టు కూడా కత్తిరించుకొనియడు. మీకు విషయం తెలుసా? పాస్టర్ భయంతో నువ్వు జుట్టు కత్తిరించుకోవు కావచ్చు, కానీ కొంతమంది కత్తిరించుకుంటారు జాగ్రత్తగా కనబడకుండా ముడివేస్తారు, కనబడకుండా. ఇఫ్ యు ఆర్ ఫిల్ విత్ ద హోలీ గోస్ట్, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే, నువ్వు క్రీస్తు వాక్యం చేత పుట్టిన దానవైతే, సంఘములో క్రీస్తు వాక్యము చేత పుట్టిన దానవైతే, బ్యాప్టిస్టస్ అనే మనుషుని ద్వారా కాదు, క్రీస్తు అనే పురుషుని ద్వారా, వాక్యం ద్వారా నువ్వు పుట్టిన వాడవు, పుట్టిన దానవైతే, నువ్వెన్నడూ నీ యొక్క భార్యకు లేకపోతే ఆమె ఎన్నడూ తన జుట్టును కత్తిరించుకోదు. ఆమె ఎన్నడూ తన ముఖమునకు ఆ పెయింట్లో రంగులు పూసుకోదు. ఆమె అర్థమవుతుందా? ఐబ్రోస్ కట్ చేసుకోవడము, ఆ ఐ ల్యాషులు వేసుకోవడము, ఆ జుట్టులు కత్తిరించుకోవడము, ఆ నల్లటి మచ్చలు కనబడకుండా, దాని ఏమంటారు, ఆ నల్లటి మచ్చ కనబడకుండా మేకప్ వేసుకోవడము. నో, షీ విల్ నెవర్ డూ దట్. ఆ పెదవులకు రంగులు పూసుకోవడం ఆమె ఎన్నడూ చేయదు ఆ పని. ఎందుకు? నువ్వు వాక్యానికి పుట్టావు. పాస్టర్కి భయపడి చేయకపోవడం కాదు, నువ్వు వాక్యానికి జన్మించావు. పాస్టర్ ఏం చేశారంటే వాక్యం అనే రేతస్సు ద్వారా నిన్ను పుట్టించాడు. వాక్యం అనే రేతస్సు ద్వారా అంటే క్రీస్తుకు పుట్టావు. నువ్వు ఇప్పుడు క్రీస్తుకు జన్మించబడ్డావు. ఒక బ్యాప్టిస్టు సిద్ధాంతానికి కాదు, ఒక పెంతెకోస్తు సిద్ధాంతానికి కాదు. ఆమేన్. ఒక తప్పుడు సిద్ధాంతానికి కాదు నువ్వు పుట్టింది. బాబా మరి ఎలా పుట్టావు? నువ్వు ఇప్పుడు వాక్యానికి పుట్టావు. నువ్వు ఇప్పుడు వాక్యానికి పుట్టావు కాబట్టి ఓ గ్లోరీ. ఏం జరుగుతా ఉన్నది ఇప్పుడు? అందుకే నువ్వు వాక్య విరోధమైన ఏది చేయవు. నువ్వు ఇక్కడ చర్చికి వచ్చి ప్రేమ కలాపాలు, నేను ఆ అమ్మాయి లేకపోతే బతకలేను డాడీ, నేను ఆ అబ్బాయి లేకపోతే బతకలేను డాడీ. చర్చ్ అనేది నీకు ప్రేమలు నడిపించే స్థలాలా? ఇదేమన్నా పార్క్ అనుకుంటానా వారా? ఎవరు వీళ్ళు?
దుర్బీజనం ద్వారా పుట్టిన వాళ్ళు వీళ్ళు. దేవుని బీజం ద్వారా పుట్టిన వాళ్ళు కాదు. దేవుని బీజంగా పుట్టిన వాళ్ళు ఆ పనిచేయరు వాళ్ళు. చర్చ్ అంటే ఒక పవిత్ర స్థలం, చర్చ్ అంటే ఒక ఆరాధనా స్థలం. చర్చ్కి నేను వస్తున్నది నా జీవితాన్ని మార్చుకోవడానికి, నేను దేవునితో సరిచేయబడడానికి, దేవుని వాక్య వరసలోనికి రావడానికి, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడానికి, దేవుని యొక్క వాక్యమును నాలో గర్వం ధరించడానికి, దేవుని స్వరూపంలో పోలికలో నేను పుట్టడానికి. దట్ ఈస్ ద చర్చ్. అది సంఘం. ఈ సంఘం ఎలా ఉంటుందంటే, ఈ నిజమైన సంఘము ఈ చివరి కాలంలో ఈ కన్యక మరియ ఆమె వాక్యము చేత గర్భము ధరించి క్రీస్తు ఆమెలో నుండి జన్మించే వరకు ఆమె ప్రసవ నొప్పులతో ఉంటుంది. ఆమె క్రీస్తు ఆమెలో రూపం దల్చే వరకు ఆమె ఆ నొప్పులను పొందుకుంటూ ఉంటుంది. ఆమె హల్లెలూయా. మరి ఆ నొప్పులలోనే ఆమె క్రీస్తుకు జన్మనిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ నొప్పుల్లో నుండి ఇప్పుడు విమోచన వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ నొప్పుల్లో నుండే ఒక మగ శిశువుని తీసుకొస్తాంది ఇప్పుడు ఆమె. హల్లెలూయా. ఈ ప్రపంచ దేశాలను పరిపాలించే మగ శిశువును ఇప్పుడు ఆమె తీసుకొస్తా ఉన్నది. ప్రకటన 12 మర్చిపోకండి. ప్రకటన 12 ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఎవరు? ఈ స్త్రీ ఇప్పుడు వాక్యము చేత గర్భము ధరించి మగ శిశువుని తీసుకొస్తా ఉన్నది ఇప్పుడు ఆమె. అందుకేనా గడ సర్పం రెడీగా ఉన్నాడు, ఎర్రటి గడ సర్పం రెడీగా ఉన్నది. అందుకనే ఇప్పుడు మనకు ఒత్తిడి రాబోతున్నది. ఆ ఎర్రటి గడి సర్పం ఒత్తిడి తీసుకొస్తాడా? అపవాది ఆది సర్పం తీసుకొస్తాడా? ఖచ్చితంగా తీసుకొస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు గారు స్త్రీల గురించి మాట్లాడుతుంటాడు. స్త్రీ ఆమె మౌనంగా ఉండి సంపూర్ణమైన విధేయతతో నేర్చుకునవలెను. ఆమె బోధించుటకు ఆమెకు వీలు లేదు. ఆమెకు విచిత్రం ఏంటంటే, ఆమె విధేయతతో నేర్చుకోవాలి కానీ బోధించకూడదు. కానీ ఈరోజు స్త్రీకి ఎట్లుందో తెలుసా? నేర్చుకున్నటకు బదులుగా బోధించడానికి ఇష్టపడుతున్నది. రైట్? నేర్చుకున్నటకు బదులుగా బోధించడానికి ఇష్టపడుతున్నది. హల్లెలూయా. మీరు గమనిస్తే ఆదాము అవ్వలు దేవుడు చేత సృజించబడినప్పుడు ఆ స్త్రీ ఉనికిలోనికి ఇంకా రాలేదు. కానీ ఆమె ఎప్పుడైతే ఉనికిలోనికి వచ్చిందో ఆదాంకి ఏం నేర్పగలదా? ఆమె సృష్టిని ఎలా పరిపాలించాలో నేర్పగలదా? ఎందుకంటే ఆదాము ఆల్రెడీ పరిపాలిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి పొందని చెప్పిన దానిని ఆమె నేర్పగలదా? ఎందుకంటే ఆదాము తెలుసు పలకబడిన మాట ద్వారా ఇప్పుడు నా భార్య గర్భం ధరించబోతుందని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాముకు తెలియదా? దేవుడు ఆదాముకు చెప్పలేదా? ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెట్లు తెరిచే వృక్ష ఫలమును నువ్వు తినకూడదు, తినమని నిశ్చయంగా చచ్చదామని చెప్పాడా లేదా? ఆ మాట చెప్పినప్పుడు ఇంకా అవ్వ అసలు ఇంకా వ్యక్తపరచబడలేదు, ఇంకా ఆదాములో నుండి బయలుపరచబడలేదు. కాబట్టి ఆదాములో నుండి బయటకు వచ్చిన అవ్వ ఆదాంకి ఏం నేర్పగలదు? సంపూర్ణ విధేయతతో ఆమె నేర్చుకోవాలా. ఆమె మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో తన భర్త దగ్గర, తన ఆదాము దగ్గర, తన క్రీస్తు దగ్గర ఆమె నేర్చుకోవాలా. వాక్యము ద్వారా ఆమె గర్భవతి ఎలా పొందాలో ఆమె నేర్చుకోవాలా. ఎందుకంటే ఆమెను తీసుకొచ్చిందే ఎందుకంటే శిశు ప్రసూతి కోసం. ఆమెను తీసుకొచ్చింది ఎందుకంటే దేవుని జాతిని, ఆదాము యొక్క జాతిని తీసుకురావాలని. ఆదాము ఎవరు? దేవుని జాతి. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. ఆదాము ఎవరు? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృజించబడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద త్రీఫోల్డ్ మిస్టరీ, ఆ 3 మడతల యొక్క మర్మము ఆదాముకు బయలుపరచబడింది. అందులో మొదటిగా 2 మడతలు ఆయనకు బయలుపరచబడ్డది. ఇక చివరిగా ఆ అన్నోన్ లాంగ్వేజ్, ఆ తెలియని భాషతో సంబంధం ఉన్న ఆ స్త్రీ కూడా ఇప్పుడు బయలుపరచబడతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చిందో ఆదాముకు అర్థమైపోయింది, ఇక కొద్ది సమయంలో నేను పలకబడిన మాట ద్వారా కుమారులను తీసుకురాబోతున్నా, ఆయన ఆజ్ఞించినట్లుగా నేను ఫలించబోతున్నా, నేను దేవుని జాతిని నేను ఉత్పత్తి చేయబోతున్నా. ఆయన ఏది ప్రారంభించాడో దాన్ని నేను ఇప్పుడు కొనసాగించబోతున్నా. దేవుడు దేని ప్రారంభించాడో పలకబడిన మాట ద్వారా దేవుని కుమారులను కుమార్తెలను ప్రారంభించాడు ఆయన. ఇప్పుడు నేను దాన్ని కొనసాగించబోతున్నా.
ఇప్పుడు ఆ వేచి సమయంలోనే అపవాది వచ్చాడు. రైట్. ఇప్పుడు నేను ఆ పలకబడిన మాట ద్వారా కుమారులను తీసుకురాబోతున్నా. ఆదాముకి తెలుసు అది జరగబోతుందని. కానీ ఆ వేచి ఉన్న సమయంలోనే ఏం జరిగింది? అపవాది వచ్చి ఆమెను మోసపరిచి అపవిత్రపరిచాడు. ఆమెను గర్భవతి చేశాడు. శిశు ప్రసూతి, గర్భధారణ. రైట్. మరణం ఎక్కడి నుండి వచ్చింది? శిశు ప్రసూతి ద్వారా. ఇప్పుడు జీవం కూడా ఎక్కడి నుండి రావాలా? శిశు ప్రసూతి. మనం సమస్తాన్ని, నిత్య జీవాన్ని, ఏదోను తోటను, భూమిపైన అధికారమును, సృష్టిపైన అధికారమును, పరిపాలన అధికారమును మనం ఎలా పోగొట్టుకున్నాం? శిశు ప్రసూతి ద్వారా. ఒక స్త్రీ శిశు ప్రసూతి ద్వారా. మళ్ళీ తిరిగి మనం ఎలా పొందుకోబోతున్నాం? మళ్ళీ శిశు ప్రసూతి ద్వారానే. హల్లెలూయా. ఎందుకంటే ఆదాము తెలుసు ఆ కంటిన్యూటీ, ఆ కొనసాగింపు. ఇప్పుడు దేవుడు ప్రారంభించిన దాన్ని తాను కొనసాగించబోతున్నాడు ఇప్పుడు. కానీ మధ్యలో అపవాది వచ్చాడు. మధ్యలో సర్పం వచ్చింది. వచ్చాడా? సర్పం వచ్చి వాడు ఏం చేశాడు? వాడు అవ్వను మోసపరిచాడు. అవ్వను అపరాధములో పడేశాడు. ఏంటది? మళ్ళీ శిశు ప్రసూతి. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఇక్కడ మనకు కారణాలు చూపిస్తూ ఉన్నాడు. ఆమె ఎందుకు బోధించకూడదో, ఆమె ఎందుకు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలో కారణాలు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు కుమారులను ఇక ఆదాము ఆమె ద్వారా తీసుకురావాలని అనుకున్నప్పుడు, దేవుని జాతిని, దేవుడి వంశావళిని పలకబడిన మాట ద్వారా ఇప్పుడు ఆమె ద్వారా తీసుకురావాలని అనుకున్నప్పుడు, ఆ వేచుండే సమయంలో ఆమె వాక్యంతో నిలుచుంటే బాగుండు. సేమ్ ఎఫెసులో జరిగింది మొదటి సంఘ కాలంలో. ఆమె వాక్యముతో నిలుచుంటే బాగుండు. కానీ పౌలు గారు హెచ్చరించిన రీతిగానే ఎలాగైతే అవ్వ సాతాను యొక్క, సర్పం యొక్క కుయుక్తి చేత మోసపరచబడిందో, ఇప్పుడు వీళ్ళు కూడా అలాగునే మోసపరచబడ్డారని. ఆత్మ సంబంధమైన సంభోగము అపవాదిది ఇక్కడున్న సంఘముతో కలిసిందని, వాడు తన విత్తనాలను ఆమెలో నాటాడని లేఖనం చెప్తా ఉన్నది. అందుకేనా ఇప్పుడు ఈ సంఘ శాఖలు పుట్టుకొచ్చినాయి. ఈ సంఘ శాఖలు, ఈ సంస్థాగత సంఘాల యొక్క ఆరంభం ఎక్కడైంది? ఎఫెసీలా. ఎవరు దీనికి విత్తనమును నాటింది వీళ్ళకు? చెప్పండి. అపవాది, సర్పం. మనుషులందరూ నిద్రించుండగా ఆ దుష్టుడైన విత్తువాడు వచ్చి, వాడు ఆ పొలములో, ఆ సంఘం అనే పొలములో, ఆమె గర్భంలో వాడు తన విత్తనాన్ని వేసేసాడు. ఆమె మనసును చెడగొట్టేశాడు. భిన్నమైన బోధ. రైట్. వేరొక సువార్త, వేరొక యేసు, వేరొక ఆత్మ, వేరొక సిద్ధాంతాలు ఆమె పొందుకున్నది. ఇప్పుడు ఆమె దాంతో గర్భము ధరించి ఇప్పుడు పిల్లలను కన్నది. అవే ఈ సంస్థలు, అవే ఈ సంఘ శాఖలు, అవే ఈ సంస్థాగత సంఘాలు. అందుకే సంస్థాగత సంఘాలతో మనకు సహవాసం లేదు. అందుకే సంస్థాగత సంఘాలలో మనకు సహవాసం లేదు. ఎందుకంటే వాళ్ళు దుర్బీజులు. వాళ్ళు. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా, భౌతికంగా మాట్లాడతలేను. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా. నేను వాళ్ళ భౌతికమైన మ్యారేజ్ గురించి మాట్లాడతలేను. నేను భౌతికమైన వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతలేను. నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా. నేను ఎందుకంటే ఇక్కడ సంఘం అంటే ఆత్మ సంబంధమైనది. అందుకే ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ మోసపరచబడి అపరాధముల పడిన అంటున్నాడు. హల్లెలూయా. చూస్తున్నారా మీరు? ఇప్పుడు మీరు గమనించండి. సాతానుడు సక్సెస్ఫుల్ అయ్యాడు. ఎందులో అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గములోనికి వెళ్ళనీయకుండా. వింటున్నారా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనికి ఈ స్త్రీని వెళ్ళనీయకుండా తన యొక్క సంభోగము ద్వారా, తన సెక్స్ ద్వారా ఆమెను గర్భవతి చేయడంలో, అందులోకి తీసుకురావడంలో వాడు సక్సెస్ అయ్యాడు. సేమ్ ఆత్మ సంబంధంగా కూడా ఎఫెసీ సంఘకాలంలో జరిగింది అదే. ఆ మొదటి స్త్రీలో జరిగింది అదే. హల్లెలూయా. ఏదైతే పౌలు భయపడ్డాడో అదే జరిగింది. దాని ఫలితాలే ఈరోజు మనం చూస్తున్నాం.
ఇన్ని సంస్థాగత సంఘాలు ఎందుకు వాక్య విరోధంగా ఉన్నాయి? ఎందుకు ప్రతి వాడు ఎవడు సిద్ధాంతం వాడు బోధించుకుంటూ వెళ్తున్నాడు? వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళ ఆదేంటి? వీళ్ళ ఉనికి ఏంటి? ఎఫెసు సంఘకాలంలోకి వెళ్తే తెలుస్తుంది. అక్కడ సంఘం దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అక్కడ ఆమె గర్భం ధరించిన దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. ఎందుకంటే ఏదోను తోటలో అవ్వలాగానే ఆమె కూడా ఉన్నది. అక్కడ అవ్వ ఎలా 2 విత్తనాలను గర్భం ధరించిందో, ఇక్కడ కూడా ఎఫెసు సంఘ కాలంలో ఇక్కడ సంఘం స్త్రీ హల్లెలూయా 2 విత్తనాల చేత గర్భం ధరించింది. బ్రదర్, ఈ ప్లాన్ నీకు అర్థం కాలేదనుకో, నువ్వు ఎవడువో కూడా నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు కూడా ఇంకా సంఘశాఖం లాగానే ఆలోచిస్తావు. నువ్వు కూడా ఇంకా సంఘశాఖ దానిలాగానే ఆలోచిస్తావు. నువ్వు ఆమేన్ హల్లెలూయా. ఈ ప్లాన్ నీకు అర్థం కావాలా? ఈ ప్రణాళిక నీకు అర్థం కావాలా? నువ్వెవరువో నీకు అర్థం కావాలి. నీ ప్రారంభం ఏంటో నీకు అర్థం కావాలి. నువ్వు ఎందుకు ఏర్పరచబడ్డావో నీకు అర్థం కావాలా? ఇప్పుడు నీకు ఏం జరుగుతుందో కూడా నీకు అర్థం కావాలా? ఇవన్నీ నీకు అర్థం కాలేదనుకో, యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. నువ్వు గర్భిణిలో ఉన్నావు. నువ్వు హల్లెలూయా. వాస్తవంగా ఆమె వేచి చూడాల్సిన సమయంలో వాక్యముతో నిలబడడానికి బదులుగా ఆమె సాతాను యొక్క కుయుక్తికి పడిపోయి ఆమె అపరాధములో వెళ్ళిపోయింది. రైట్? ఎందుకంటే సంభోగం ద్వారా కాదు పిల్లలు రావాల్సింది. దట్స్ నాట్ గాడ్స్ ప్లాన్. ఆ దేవుని చిత్తం కాదు అసలు. నాట్ బై సెక్స్. దేవుని యొక్క పనిని ఏదైతే దేవుడు ప్రారంభించాడో దాన్ని ఆదాము కొనసాగించాలి. ఇప్పుడు స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట ద్వారా పిల్లలు కలగాలి. ఆమె చేసిన నేరమేంటి? ఆమె నేరమేంటి? శిశు ప్రసూతి. అవ్వ యొక్క నేరమేంటి? శిశు ప్రసూతి. ఇప్పుడు ఆమె ఎలా మళ్ళీ రక్షించబడగలదు? శిశు ప్రసూతి. హల్లెలూయా. సోదరుడు, ఈరోజు మనం ఎలా రక్షించబడగలము? శిశు ప్రసూతి. ఎందుకంటే మరియా సరైన కుమారుని తీసుకురాగలిగింది, కానీ అదే అవ్వ తప్పుడు కుమారుని తీసుకొచ్చింది. మొత్తం మానవ జాతిని అంతటినీ మరణంలోనికి నెట్టివేసింది. కానీ మరియా సరైన కుమారుని తీసుకొచ్చడం ద్వారా మళ్ళీ తిరిగి మానవ జాతిని మరణము నుండి బయటికి తీసుకొచ్చింది. ఎఫెసు సంఘకాలంలో ఏం జరిగింది? సేమ్ ఆ మొదటి సంఘకాలంలో జరిగింది కూడా అవ్వకు జరిగినట్టే జరిగింది. కానీ ఇప్పుడు చివరి కాలంలో ఎవరు ఉండబోతున్నారు? వినబడతలే నాకు. ఆ ఎఫెసు సంఘకాలంలో ఆ తప్పుడు గర్భధారణ పొందుకున్నది ఆమె. మానవ సిద్ధాంతాలు, కల్పిత బోధలు ఆమె పొందుకున్నది. అవునా? ఒకడే దేవునికి బదులుగా 3 దేవులను, యేసుక్రీస్తు నామ బాప్సానికి బదులుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్సము. ఆమేన్. దేవునికి మానవుడికి మధ్యవర్తి ఒకడే యేసుక్రీస్తు అయితే ఇప్పుడు మరియను తీసుకొచ్చి పెట్టారు. మరి ఆరాధన తీసుకొచ్చి పెట్టారు. ప్రభుకి తల్లని చెప్పడం మొదలు పెట్టారు. ఏయ్, వింటున్నారా? ఏంటది? తప్పుడు ప్రెగ్నెన్సేషన్, తప్పుడు గర్భధారణ. కానీ చివరి కాల వధువుకి ఏం జరుగుతుంది? ఈమె కన్యక మరియ వలె. ప్రకటన 10లో నుండి ఉన్న ఆ బలిష్ఠుని దూత ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె గర్భములో వాక్యము తప్ప ఇంకా దేన్ని కూడా ఆమె అంగీకరించదు. ఆ బలిష్ఠుని దూత తీసుకొచ్చిన వర్తమానాన్ని ఆమె పొందుకొని వాక్యము చేత ఆమె గర్భము ధరించబడి దేవుడు ఆమె ద్వారా ప్రత్యక్షపరచబడతాడు. ఈ సంఘం ఆ పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు ఈ సంఘము ఆ క్రీస్తును తీసుకురావడం మొదలు పెడుతుంది. రిజరక్షన్, పునరుద్ధానం తీసుకురావడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ప్రతి దానిని ఏదైతే ఇప్పటిదాకా 7 సంఘాలలో ఉన్నదో అదంతా తీసుకొస్తుంది ఆమె. మళ్ళీ పునరుద్ధానంలోకి తీసుకొస్తుంది ఆమె. హల్లెలూయా. ఈమె ఒక ఎన్నుకోబడిన స్త్రీ అయి ఉన్నది. ఈమె ఒక ఎన్నుకోబడిన స్త్రీ. మరి ఈమె ద్వారా పుట్టిన పిల్లలు, వాక్యం ద్వారా పుట్టిన పిల్లలు. ఎందుకంటే ఈమె తన గర్భంలో వాక్యం తప్ప దేని అంగీకరించదు ఈమె. ఆమేన్ హల్లెలూయా. ఆ పరలోకపు యెరూషలేము, ఆ గొర్రెపిల్ల భార్య, ఆమేన్, మనందరికీ తల్లి, ఆమేన్. ఆమె ఇప్పుడు మరణించి తిరిగి లేచిన వానితో వివాహం చేసుకున్నది ఆమె. ఇప్పుడు క్రీస్తుకు ఆమె ఇప్పుడు ఫలమును తీసుకొస్తా ఉన్నది. హల్లెలూయా. ఆమె ఎందుకు ఇప్పుడు వివాహం చేసుకున్నది?
క్రీస్తుతో. ఎందుకు ఇప్పుడు ఆమెకు వివాహం జరిగింది? దేని తీసుకురావడానికి? దేవుని కుమారులను. ఆ శిశు ప్రసూతి ద్వారా దేవుని కుమారులను, దేవుని కుమార్తెలను తీసుకురావడానికి. ఆమెనంటారా? రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు ఆ మర్మాన్ని చెప్తున్నాడు. మనము ధర్మశాస్త్రము నుండి విడిపించబడి, ఎందుకంటే ధర్మశాస్త్రం మన మొదటి భర్త, కానీ మన మొదటి భర్త చనిపోయాడు. మన చట్టం ధర్మశాస్త్రం మొదటి భర్త చనిపోయాడు. దేనికి? క్రీస్తుతో వివాహం చేసుకోవడానికి. ఇప్పుడు క్రీస్తుతో వివాహం చేసుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పుడు ఆయన ఫలాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఆయన ఫలం ఏంటిది? దేవుని కుమారులు, కుమార్తెలు. ఆమె తన గర్భంలో నుండి మెథడిస్టులను తీసుకురాదు. ఆమె తన గర్భంలో నుండి బాప్టిస్టులను తీసుకురాదు. ఆమె గర్భంలో నుండి హల్లెలూయా ఆ మత సంబంధమైన పిల్లలను తీసుకురాదు. వాక్యానికి అవిధేయుల వాళ్ళని తీసుకురాదు. వాక్యానికి లోబడని వాళ్ళని తీసుకురాదు. ఆమె ప్యూర్గా, స్వచ్ఛంగా వాక్య పిల్లలను తీసుకొస్తుంది. ఆమె తన గర్భంలో నుండి కయ్యోను వంటి వాళ్ళని తీసుకురాదు. ఎవడు వాడు? రిబెలియస్ స్పిరిట్. రిబెలియస్ స్పిరిట్ అంటే, రిబెలియస్ అంటే దాన్ని ఏమంటారంటే, రెబెలియన్ అంటే వ్యతిరేకించేవాడు, వ్యతిరేకించే ఆత్మ అన్నమాట. అది వాక్యానికి ఎప్పుడు లోబడదు. వ్యతిరేకించే ఆత్మ కలిగిన ఆ కయ్యోను వంటి పిల్లలను ఈ సంఘం తీసుకురాదు. ఈ చివరి కాలంలో ఉన్న వధువు తీసుకురాదు. ఈ చివరి కాలంలో ఉన్న పెళ్లి కుమార్తె ఈ స్త్రీ తీసుకురాదు. హల్లెలూయా. ఆమె గర్భంలో నుండి అలాంటి కయ్యోను వంటి పిల్లలను తీసుకురాదు. హల్లెలూయా. ఎందుకంటే వాడికి అసలు ఆరాధన ఎట్లా చేయాలో కూడా తెలియదు. దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు వాడికి. ఆమేనంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమె తన గర్భంలో నుండి ఆ బబులో నుండి బయటకు వచ్చిన హెబ్రీయుల పిల్లల వలె అలాంటి వాళ్ళను, వారి సొంత భాష తెలియదు. మీకు తెలుసా? నెహెమ్యా గ్రంథం చదవండి ఇంటికి వెళ్ళినాక. దాని మీద నేను చాలాసార్లు బోధించిన. నెహెమ్యా ఏం చేశాడు? వాళ్ళ వంశావళిని తీయడం మొదలుపెట్టాడు. నేను హెబ్రూని అంటే ఊరుకోడు. నేను కూడా హెబ్రూని, నేను కూడా ఇజ్రాయెల్ అంటే, మీ అమ్మ ఎవరు? మీ నాన్న ఎవరు? మీ తాత ఎవరు? మీ నాన్నమ్మ ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ నాన్న ఎవరు? వంశావళి గ్రంథం. ప్యూర్ బ్లడ్, స్వచ్ఛమైన రక్తం, యూదుల రక్తం ఉంటేనే అంగీకరించడం, లేకపోతే త్రోసివేయడం. ఆ హెబ్రూ పిల్లల వాళ్ళు బయటకు వచ్చే సమయానికి చాలామందికి హెబ్రూ భాషనే రాదు. వారి సొంత లాంగ్వేజ్ని వాళ్ళు మర్చిపోయారు. వారి యొక్క దాని ఏమంటారంటే, వారి యొక్క రక్తము మిళితమైపోయింది అన్యులతో. కానీ అంత బానిసత్వంలో కూడా వాళ్ళ రక్తమును పవిత్రంగా కాపాడుకున్న యూదులు ఉన్నారు. అంత బానిసత్వంలో కూడా వాళ్ళ రక్తమును కాపాడుకున్న యూదులు ఉన్నారు. వాళ్ళ వంశములను కాపాడుకున్న యూదులు ఉన్నారు. అలాంటి వాళ్ళనే నెహెమ్యా నియమించాడు మందిరంలో సేవ చేయడానికి. చదవండి బైబిల్లా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారి భాషను మాట్లాడలేరు. వారు పుస్తకంలో వాళ్ళ పేర్లను చూపించలేరు. ఎందుకంటే వాళ్ళ పేర్లు అసలు ఆ పుస్తకంలోనే లేదు, ఆ వంశావళిలోనే. ఎందుకంటే వాళ్ళు అన్యులకు ఇవ్వబడ్డారు. వారు అన్యులకు పుట్టిన వాళ్ళు. వాళ్ళ తండ్రులు అన్యులను పెళ్లి చేసుకొని వీళ్ళని పుట్టించారు. సో వీని పుట్టుకలో తప్పుంది. అందుకే ఆ గ్రంథంలో వీని పేరు లేదు. హల్లెలూయా. ఆమె అలాంటి రకమైన పిల్లలను తీసుకురాదు. ఆమె మరి ఎలాంటి రకమైన పిల్లలను తీసుకొస్తుంది? ఆమె అదిగో ఆ తండ్రి యొక్క తొడలు పైన రాయబడిన నామమే వారి యొక్క నొసలు పైన రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మరి తొడ దేనికి సాదృశ్యం? నడుముకి. నడుములో నుండి ఏమొస్తుంది? విత్తనం వస్తుంది. నడుములో నుండి పిల్లలు వస్తారు, విత్తనం వస్తుంది. రైట్. ఆ తొడ పైన అందుకే ఏ పేరైతే రాయబడి ఉందో ఆ పేరు కలిగిన పిల్లలు వస్తారు అక్కడ. ఆ తండ్రి యొక్క తొడ పైన రాయబడిన ఆ పిల్లలు, రాయబడిన ఆ నామము ఇప్పుడు ఆ పిల్లల యొక్క నొసలి పైన రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ నొసలి పైన రాయబడిన నామమే ఇప్పుడు ఆ పుస్తకంలో రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వారి తండ్రి యొక్క పేర్లు వాళ్ళ యొక్క నొసల పైన రాయబడి ఉన్నది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తండ్రి యొక్క పేరు నొసల పైన రాయబడి ఉంటుంది. ప్రకటన 19లో ఉన్న ఆ తండ్రి తొడలపై ఉన్న నామమే వాళ్ళ నొసల పైన ఉంటుంది. ఎందుకంటే ఆమె అదే వాక్యంలో భాగమై ఉన్నది.
ఆయన పాత నిబంధన అయితే ఆమె కొత్త నిబంధన. చూడండి, ఎఫెసులో నా సంఘము, ఆమె తన భర్త లాంటి పిల్లలను తీసుకురావడంలో విఫలమైంది. అవ్వ తన భర్త వంటి, ఆదాము వంటి పిల్లలను తీసుకురావడంలో విఫలమైంది. ఆమె ఆ అవ్వ యొక్క గర్భమును తెరిచింది ఏంటి? ఆ అవ్వ యొక్క కన్యక గర్భం తెరిచింది ఎవరు? సాతానుడు, ద సర్పెంట్. సాతానుడు, సర్పము అవ్వ గర్భం యొక్క ముద్రను పగలగొట్టి, వింటున్నారా, తన విత్తనాన్ని, తన సంతానాన్ని ఆమెలోకి తీసుకొచ్చాడు. అలానే సంఘం యొక్క, ఎఫెసులో ఉన్న సంఘం యొక్క గర్భమును అపవాది సర్పం పగలగొట్టి ఇప్పుడు తన డాక్టరీని, తన సిద్ధాంతాన్ని సంఘంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఏదైతే ఇప్పుడు ఆదికాండంలో జరిగిందో గమనించండి, కొత్త నిబంధనలో కూడా అదే జరుగుతుంది. ఆది సంఘంలో అదే జరుగుతుంది, ఎఫెసీ సంఘకాలంలో అదే జరుగుతూ ఉంది. ఏదైతే అక్కడ జెనసిస్లో ఆదికాండంలో జరిగిందో ఇప్పుడు అదే కార్యాలు జరుగుతున్నాయి. ఆమెనంటారా? ఆమె ఒక్క కుమారుని తీసుకురావడంలో కూడా విఫలమైంది. ఆమె ఏబేల్ని తీసుకొచ్చింది, కానీ ఏబేలు మరణించాడు. ఆమె సేతును తీసుకొచ్చింది, సేతు కూడా మరణించాడు. ఆమె నోవాహును తీసుకొచ్చింది, కానీ నోవాహు ఏమయ్యాడు? చిన్న విమోచన కార్యం చేయగలిగాడు, కానీ చివరికి అతను కూడా త్రాగుబోతే చనిపోయాడు, త్రాగుబోతుగా మరణించాడు. చదవండి బైబిల్లో. ఆమె మోషేని తీసుకొచ్చింది, కానీ మోషే సంఘంలో ఉన్న పిల్లలను వారి యొక్క బాండేజ్, వారి యొక్క బానిసత్వం నుండి విడిపించి బయటికి కొద్దిగా తీసుకురాగలిగాడు. కానీ వాగ్దాన దేశంలోకి వెళ్ళకముందే ఆయన తనను తాను మహిమపరచుకొని ఆయన కూడా మరణించాడు. ఆమెనంటారా? దావీదు లాంటి వాళ్ళని తీసుకొచ్చింది. దావీదు ఆ ఉన్నత దేహము కలిగిన వానితో యుద్ధం చేయగలిగాడు, గొలియాతుతో. అవునా? దావీదు హల్లెలూయా యుద్ధము చేసి గెలిచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించగలిగాడు. ఎన్నో యుద్ధాలు చేసి గెలిచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించగలిగాడు. కానీ చివరికి దావీదు కూడా ఒక వ్యభిచారంలో పట్టబడి తాను కూడా మరణించాడు. కానీ చివరికి మరియ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరియ ఇప్పుడు విత్తనాన్ని తీసుకొచ్చింది స్నేహితులారా. హల్లెలూయా. ఇప్పుడు ఆ విత్తనము తన యొక్క శత్రువును వధించింది. హల్లెలూయా. ఆ మధ్యలో ఉన్న దేవునికి తన ప్రజలకు మధ్యలో ఉన్న ఆ పార్టీషన్ గోడ, విభజించే గోడను పగలగొట్టాడు. హల్లెలూయా. దయ్యం యొక్క ప్రతి హక్కులను, నైతిక హక్కులను పూర్తిగా ఆయన తొలగించేశాడు. నీపై ఉన్న నైతిక హక్కులన్నీ ఆయన తొలగించేశాడు. పాపం వలన మన అందరిపైన దయ్యానికి నైతిక హక్కు ఉందా? వినబడతలా? ఉందా లేదా? కానీ యేసు వచ్చి ఏం చేశాడు? ఆ హక్కును, మనపై ఉన్న హక్కును పూర్తిగా, వాడికి ఉన్న హక్కును తీసివేశాడు. ఎందుకంటే ఆయన విమోచకుడిగా మారి విమోచన క్రయధనంగా తన రక్తాన్ని ఎప్పుడైతే ఆయన చిందించాడో అప్పుడు హల్లెలూయా పూర్తిగా ఆయన, ఓ దేవుడికి మహిమ కలుగును గాక, నైతిక హక్కును తీసేశాడు. దయ్యానికి ఇప్పుడు మన పైన హక్కు ఉందా? వినబడతలా? యేసుక్రీస్తు రక్తంలో విమోచించబడిన నీకు, నీ పైన దయ్యానికి ఇప్పుడు హక్కు లేదుగా. ఎందుకంటే ఆయన విలువ పెట్టిన రక్తము చేత కొనబడిన వాడవు, కొనబడిన దానవు నువ్వు. యు ఆర్ ఏ పర్చేస్డ్. నువ్వు కొనబడిన వాడివి. ఎవరి చేత? యేసుక్రీస్తు చేత. ఎలా కొన్నాడు ఆయన నేను? తన రక్తము చేత. అందుకే నువ్వు ఇప్పుడు ఎవరు సొత్తు అంటే యేసుక్రీస్తు సొత్తువు. దయ్యము నీ పైన చెయ్యి వేయడానికి వీల్లేదు. దయ్యము నీ పైన హక్కు వేయడానికి, హక్కు చూపించడానికి వీల్లేదు. వానికి నైతిక హక్కులు ఇప్పుడు నీ పైన లేవు. అందుకే వాడిని ఇప్పుడు తీసుకొచ్చి శీఘ్రముగా నీ కాళ్ళ కింద పెట్టాడు ఆయన. ఇప్పుడు దయ్యము, అపవాది నీ కాళ్ళ క్రింద ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన తిరిగి మరలా జీవవృక్షమునకు మార్గమును తెరిచాడు. ఆయన
ఆ జీవవృక్షం యొద్దకు వెళ్ళే మార్గాన్ని ఆయన తిరిగి తెచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ జీవవృక్షం యొద్దకు వెళ్ళి మనం భుజిస్తూ ఉన్నాం. ఆ జీవవృక్ష ఫలములను మనం భుజిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ చివరి దినాలలో ఆయన 7 ముద్రల ఒక గ్రంథాన్ని తెరిచాడు. ఆయన తెరిచి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆయన తనకు సంబంధించిన వాళ్ళందరినీ ఇప్పుడు హక్కుపూర్వకంగా, అధికారపూర్వకంగా ఆయన పొందుకుంటా ఉన్నాడు. అధికారపూర్వకంగా తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆయన క్లెయిమింగ్, అధికారపూర్వకంగా ఇప్పుడు ఆయన తీసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక. కానీ అదే అవ్వనైతే ఒక నిజమైన కుమారుని తీసుకురాలేక విఫలమైపోయింది. గమనించండి, ఇప్పుడు మనిషి యొక్క పడిపోవుట, నాశనం అవుట శిశు ప్రసూతి ద్వారా జరిగింది. రైట్? శిశు ప్రసూతి ద్వారానే మనిషి, మానవ జాతి పడిపోవడము, నాశనం అవడం జరిగింది. కానీ ఇప్పుడు విమోచన, తిరిగి పునరుద్ధరించబడుట కూడా, మనిషి తిరిగి విమోచించబడి పునరుద్ధరించబడుట కూడా మళ్ళీ శిశు ప్రసూతి ద్వారానే జరుగుతూ ఉన్నది. ఎందుకు? ఆ గర్భంలో నుండి కుమారుడు పుడతా ఉన్నాడు. మనకు కుమారుడు పుట్టెను, ఏలయనగా మనకు కుమారుడు జన్మించెను. ఆమేన్. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. దేవుడికి మహిమ కలుగును గాక. యెషయా 9:6 ఉందా లేదా? వినబడతలేదు నాకు. ఈరోజు సంఘాలు ఎందుకు అలాంటి దాన్ని తీసుకురాలేకపోతున్నాయి అంటే, మెసేజ్ చర్చలు, సరైన గర్భధారణ జరుగుతలేదు. వాక్యమును మాత్రమే ఆమె గర్భములోనికి వెళ్ళేటట్లుగా సేవకుడు చూడాలి. వాక్యం యొక్క రేతస్సు తప్ప ఇంకా ఎవరిది కృత్రిమ గర్భధారణ ఏది కూడా ఆమెలోనికి వెళ్ళకుండా చూడాలి. అందుకే ఈయన సొంత ఆలోచనలు వాక్యంలో కలపకూడదు. ఈయన సొంత తలంపులు వాక్యంలో కలపకూడదు. వింటున్నారా? వీరి సొంత ఉద్దేశాలు, సొంత సిద్ధాంతాలు, నాకు తెలుసులే, ఇది ప్రవక్త కంటే ఎక్కువ నాకు తెలుసు, ఇప్పుడు ప్రవక్తకు కూడా ఇది బయలుపరచబడలేదు, నాకు బయలుపరచబడ్డది. ఏంటది? అదంతయు ఆదిలో సర్పము చేసిన పని. రైట్? సేమ్ అదే పని ఇప్పుడు వీడు కూడా చేస్తున్నాడు. అందుకే ఎలాంటి పిల్లలు పుడుతున్నారు? ఈ సంఘానికి ఎలాంటి పిల్లలు పుడుతున్నారు? కయ్యోను వంటి వారు, వాక్య విరోధంగా ఉన్నవారు. అందుకే ఈ శరీరంతో నువ్వు వ్యభిచారం చేసినా తప్పులేదు, ఈ శరీరమును త్రాగినా తప్పులేదు, ఈ శరీరంతో నువ్వేం చేస్తున్నా తప్పులేదు. చూసావా సిద్ధాంతాలు? చూసావా ఏం జరుగుతూ ఉందో? ఇప్పుడు వ్యభిచారం చేసినా తప్పులేదట, సిగరెట్లు తాగినా తప్పులేదట. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఆత్మలో ఎత్తబడ్డావట, ఆల్రెడీ నువ్వు 1000 పరిపాలనలో ఉన్నావట. ఈ శరీరంతో చేసే అసలు పాపమే కాదట. ఎలా వచ్చింది బ్రదర్ ఈ బోధ? అదిగో కృత్రిమ గర్భధారణ. డాన్ ప్యారనల్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు దాన్ని. అమెరికాలోని డాన్ ప్యారనల్ అనే వ్యక్తి కృత్రిమ గర్భన బోధ తీసుకొచ్చాడు అక్కడ. ఆ బోధన వీళ్ళందరూ ఎక్కించడం మొదలుపెట్టారు సంఘానికి. ఆ కొనసాగింపు పరిచర్య ఎట్లొచ్చింది? అదిగో ఆఫ్రికాలో ఉన్న ఆ ఆమోస్ ఒమోబరియా అనే వాడు తీసుకొచ్చాడు దాన్ని. ఇప్పుడు కృత్రిమ గర్భధారణ. ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఆ కృత్రిమ గర్భధారణ సంఘమునికి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ లాంటి పిల్లలే పుడుతున్నారు ఇక్కడ. వాక్యానికి బదులుగా మానవ కల్పిత బోధలను, సిద్ధాంతాలను, ఆలోచనలను సంఘములోకి తీసుకురావడం వలన, ఎవరో బోధించిన తప్పుడు బోధలను సంఘములోకి తీసుకురావడం వలన ఇప్పుడు వాళ్ళ లాంటి పిల్లలే పుడతా ఉన్నారు ఇక్కడ. అందుకే ఆ పుట్టిన పిల్లడు అంటాడు, నీకు తెలుసా కొనసాగింపు పరిచయం ఉన్నది, నీకు తెలుసా ఎత్తబడిట అయిపోయింది, నీకు తెలుసా ఈ శరీరంతో మనం ఏం చేసినా ఏం కాదు, నీకు తెలుసా మనం తాగినా తప్పు లేదు, మనం ఆదివారం చర్చికి పోకపోయినా తప్పులేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎత్తబడ్డాం. ఇప్పుడు ఏం జరిగింది బ్రదర్? ఏం జరిగింది సిస్టర్? కృత్రిమ గర్భధారణ. అదిగో ఎవరిదో తీసుకొచ్చి సంఘములో తీసుకొచ్చి ఆ కృత్రిమ గర్భధారణ జరుగునట్లు చేశాడు పాస్టర్. ఇప్పుడు ఎవరు పుడుతున్నారు? కయ్యోను వంటి వారు పుడుతున్నారు. రిబెలియస్ స్పిరిట్, వాక్యాన్ని వ్యతిరేకించి ఆత్మ కలిగిన వాళ్ళు పుడుతున్నారు. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు సంఘం ఒక్క కుమారుని కూడా తీసుకురాలేకపోతుంది. ఒక్క దేవుని కుమారుణ్ణి, ఒక్క క్రీస్తు స్వరూపములో పోలికలో ఉన్న వాళ్ళను తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటిది?
ఆమె ఎందుకు అలా అవుతున్నది? ఆమె గర్భధారణలో తప్పుందా? గర్భధారణలో తప్పు లేదు, కానీ గర్భంలో పడుతున్న దానిలో తప్పు ఉంది. ఆమె తప్పుడు దానితో గర్భం ధరించబడుతున్నది. ఆమె వాక్య వ్యతిరేకమైన దానితో గర్భం ధరించబడుతున్నది. మానవ కల్పిత సిద్ధాంతాలు బోధలతో గర్భం ధరించబడుతుంది. అందుకే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లాంటి సంతానాన్ని ఆమె తీసుకురాలేకపోతున్నది. ఎంటైమెసిస్ వాళ్ళ పరిస్థితి కూడా అదేనా? చర్చిలో ఎంటైమెసిస్ చర్చిలో ఎంతమంది తాగుబోతులు లేరు? మళ్ళీ వీళ్ళ బోధ ఏందో తెలుసా? మారుతారు బ్రదర్, వాళ్ళు మారుతారు. వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు మారుతారు. వాళ్ళు మారేదాకా మనం ఆగాల. కృత్రిమ గర్భధారణ, వాక్య వ్యతిరేకమైన గర్భధారణ. వాడు ఎట్లా మారుతాడు? ఇక వాడు పుట్టిందే వాక్య వ్యతిరేకమైన సిద్ధాంతం ద్వారా. ఎందుకంటే వాడు వాక్యం విన్నప్పుడే మారాలి. ఒక మనిషి జన్మించాలంటే వాక్యం విన్నప్పుడు కదా. ఇప్పుడు వాక్యం విన్నప్పుడే వాడు మారాలి. కానీ వీళ్ళేమంటున్నాడు? మారుతారు బ్రదర్, తొందరపడొద్దు, మనం ఓపికతో ఉండాలి. మనం వాడు సిగరెట్ తాగుతూ చర్చకొస్తాడు, వాడు మద్యము తాగుతూ చర్చకొస్తాడు, వాడు వ్యభిచరిస్తూ చర్చకొస్తాడు. సంఘములో ఉన్న స్త్రీనే వాడు అక్రమ సంబంధాలు కలిగి ఉంటాడు. సంఘములో ఉన్న స్త్రీతోనే వాడు అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. సంఘములో ఉన్న అమ్మాయితోనే వాడు ప్రేమ కలాపాలు నడుపుతూ ఉంటాడు. ఏం జరుగుతుంది? ఏం జరుగుతూ ఉంది? నాలాంటి వాడు బోధించడంలో తప్పేముంది? ఇప్పుడు నేను ఎందుకు దాన్ని ఖండిస్తున్నాను? ఎందుకంటే కృత్రిమమైన గర్భధారణ, వాక్య వ్యతిరేక గర్భధారణ వలన కయ్యోళ్ళు పుడతారే తప్ప క్రీస్తులు పుట్టారు. అందుకే సంఘంలో క్రీస్తులు పుడతలేరు. ఇప్పుడు వాక్య పిల్లలు పుడతలేరు. ఇప్పుడు తాగుపోతుగానే ఉంటున్నాడు, మద్యం తాగేవాడుగానే ఉంటున్నాడు, తిట్టిపోటుగానే ఉంటున్నాడు, మోసగాడుగానే ఉంటున్నాడు, డబ్బులు తీసుకొని మోసం చేసేవాడు. ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో, పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోపో. సంఘంలో ఈ విషయాలు వింటున్నారా? సంఘంలో వ్యాపారాలు, సంఘమును ఒక వ్యాపార స్థలముగా మార్చేయడం. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? మీరు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి బ్రదర్? ఆమె సంఘము, ఆమె ఏం జరుగుతున్నది? వాక్య విరోధమైన వాటి చేత గర్భం ధరించబడుతుంది. అలా అవ్వడానికి కారణం ఎవరు? పాస్టర్. వాక్యాన్ని బోధించాల్సిన పాస్టర్ నవ్వుకుంటా. మార్కు బ్రదర్కి అర్థం కాలేదు. మనము చివరి దాకా చూడాలి ఒక వ్యక్తి మారడం అంటే. కాబట్టి మనం ఎవరిని ఖండించొద్దు, అందరినీ ప్రేమించాలా, అందరితో సహోదరత్వంతో ఉండాలా, అందరితో మనం సహోదర ప్రేమతో ఉండాలా. మార్కు బ్రదర్కి అది లేదు. ఒరే అపవాది, ఒరే సాతానా, ఒరే ఆ పాత సర్పమా, ఆది సర్పమా, ఈ సంఘాన్ని దేంతో గర్భం ధరించేటట్లు చేస్తున్నావో తెలుసారా నువ్వు? బ్రదర్, నేను నిజమైన సేవకులను అంటలేను. నేను తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, కల్పిత బోధలు, సంఘాల్లో కయ్యోను వంటి వాళ్ళను పుట్టేటట్లుగా చేసే బోధలు, అలాంటి వాటిని మాత్రమే నేను ఖండిస్తున్నా. అలాంటి వాటిని తీసుకొచ్చే పాస్టర్లనే నేను ఖండిస్తున్నా. నిజమైన సేవకుని కాదు. సర్పాన్ని మెచ్చుకుందామా? అవ్వను గర్భవతి చేసి కయ్యోను తీసుకొచ్చినందుకు సర్పాన్ని మెచ్చుకుందామా? వాణ్ణి సర్పముగా రండి అని మనం వాణ్ణి గౌరవిద్దామా? వాణ్ణి గౌరవించడం ఏంటి? వాడు ఆది సర్పం, వాడు దేవుని శత్రువు, వాడు దేవుని ప్రణాళిక నాశనం చేయడానికి వచ్చిన వాడు. దేవుడు పెట్టిన జాతిని తీసుకురాకుండా ఆపాడు వాడు. వాణ్ణి మనం ప్రేమించడం ఏంది? సహోదర ప్రేమ. వీళ్ళు సర్పాన్ని కూడా ప్రేమించాలని బోధిస్తాను. సర్ప సంతానాన్ని ప్రేమించాలంటున్నాడు. ఎవరు? సంఘశాఖలను, సంస్థలను, సంస్థాగత సంఘాలను. అవేంటి? సర్పసంతానం. అవి ప్రవక్త వాటిని సర్పసంతానం అన్నాడా లేదా? ఆత్మ సంబంధంగా అవి సర్పసంతానమేనా? ఆత్మ సంబంధంగా వాక్యానికి కాకుండా మానవ ఆలోచనలకు పుట్టినయేనా? సిద్ధాంతాలకు పుట్టినయేనా? వినబడతలా? బ్యాప్టిస్ట్ అనే సిద్ధాంతానికి పుట్టినవాడు, మెథడిస్ట్ అనే సిద్ధాంతానికి పుట్టినవాడు, వాళ్ళు సర్పసంతానం కాదా? ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా సర్పసంతానం కాదా? వాళ్ళతో మనకేంది సహవాసం?
ఇగో ఇలాంటి బోధకులు ఉంటారు. మార్క్ పాస్టర్ ఆయన కోపం ఎక్కువనయ్యా, ఆయన తిడుతూ ఉంటాడు, ఆయన రా అంటూ ఉంటాడు, వాడు వీడు అంటూ ఉంటాడు. నేను ఎవరిని అంటున్నా వాడు వీడని? బైబిల్లో ఎవరిని అన్నది వాడు వీడని? బైబిల్లో సర్పము వాని సంతానమును వాడు వీడని పిలవలేదా? చెప్పండి నాకు. బైబిల్లో లేదా? వర్తమానంలో లేదా? వాక్యంలో లేదా ఎవడు వాడు అనే మాటలు? నేను బైబిల్ లాంగ్వేజేగా మాట్లాడుతున్నది, కానీ వీళ్ళకెందుకు నొచ్చుకుంటుంది? ఎందుకంటే అంటున్నది మమ్మల్ని అనే బాధ. ఆయన అంటున్నదంతా నేను నిన్నంటలేను, సర్పసంతానాన్ని అంటానా, సర్పసంతానం తీసుకొచ్చే పాస్టర్లను అంటానా, ఆత్మ సంబంధంగా సంఘము సర్పసంతానం తీసుకొచ్చే పాస్టర్లను అంటానా, నిన్నంటలేను నేను. నువ్వు ఆ సంతానం తీసుకొచ్చేటోడు అయితే అది నీకే, దానికి నేనేం చేయలేను. నీలాంటో నేను సావాసం చేయలేను, నీలాంటో నేను గౌరవించలేను. నిన్ను నేను వాడే అంట, ఒరే అంట, వాడు అంట, లేఖనం ప్రకారంగా, వాక్య ప్రకారంగా. నిన్ను గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నువ్వు అసలు దుష్టుని సంబంధివి, నువ్వు అసలు దేవుని పిల్లవాడవే కాదు, దేవుని కుమారుడే కాదు. నువ్వు నీలాంటి నేను ఎందుకు గౌరవించాలా? ఏమాన్, మీకు అర్థమైందని చెప్పింది. ఎనీవే, ఏది ఏమైనా ఎవరు హృదయంలో నొచ్చుకుంటారో తెలుసా? సర్పసంతానం. ఎందుకంటే ఆయన మాకు మర్యాద ఇస్తలేడు. నేను ఇవ్వను. ఎందుకంటే నువ్వు తీసుకొచ్చే సంఘంలో పిల్లలు ఎలాంటి వాళ్ళు చూడు. నువ్వు త్రాగుబోతులను, తిరుగుబోతులను, వ్యభిచారులను, అక్రమ సంబంధం కలిగిన వాళ్ళను, మోసం చేసేటోళ్ళను, అప్పు తీసుకొని మళ్ళీ అప్పు ఇవ్వకుండా మళ్ళీ అప్పును తిరిగి చెల్లించకుండా ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో అనేటోళ్ళను, దొంగ ఇసుకలను తోలటోళ్ళను, ఇలాంటి వాళ్ళను నువ్వు సంఘంలో ఉత్పత్తి చేసి వాక్యం ద్వారా, ఏ వాక్యం? దేవుడి వాక్యం కాదు, నీ సొంత ఆలోచనల ద్వారా, నీ సిద్ధాంతాల ద్వారా, నీ కల్పిత బోధల ద్వారా సంఘంలో అలాంటి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నావు. నువ్వు అలాంటి పిల్లలను సంఘం తీసుకొచ్చేటట్లుగా ఆమె గర్భవతి ఉన్నట్లు చేశావు. అలాంటి పిల్లలను సంఘం అన్నది ఈ రోజున సంఘంలో ఎవడికి మారుమనసు లేకుండా పోయింది, సంఘంలో ఎవడికి పశ్చాత్తాపం లేకుండా పోయింది. సంఘంలో నాలాంటి వాడు ఖచ్చితంగా బోధిస్తే, ప్రవక్త లాంటి వాడు ఖచ్చితంగా బోధిస్తే అవి వినడం మానేశారు. ఇప్పుడు దానికి కారణం ఎవరు? ఈ సేవకులు కాదా? ఈ సేవకులు కాదా? కృత్రిమ గర్భధారణ తీసుకురాలేదా? ఎవరో చెప్పిన బోధ ద్వారా గర్భధారణ, వాక్యం ద్వారా కాదు. అదిగో మన పెద్దయ్య గారు చెప్పాడు చూడండి. ఆయన పిలుస్తానా, ఆయన వచ్చి అంటాడు, మీరు మీ పాస్టర్కి తెలియకుండా ఎవరు యూట్యూబ్ మెసేజ్లు వినకూడదు. చూసినా పెద్దయ్య గారు చెప్పిండు. పెద్దయ్య గారు లాగానే వీళ్ళు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్దయ్య గారి యొక్క కృత్రిమ బోధ ద్వారా జన్మించిన వాళ్ళు వీళ్ళు, కృత్రిమ గర్భధారణ పొందుకున్న వాళ్ళు వీళ్ళు. అందుకే ఆ పెద్దయ్య గారు ఏం చెప్పాడో అదే ఇక వీళ్ళు కూడా. ఆయన చాలా పెద్ద పాస్టర్ అండి. ఆయన ఎవ్వరి ప్రసంగాలు వినొద్దన్నాడు, పాస్టర్ది తప్ప. పాస్టర్ది వింటే నువ్వు పరలోకం పోతావన్నాడు. అయిపోయింది వీళ్ళ పని, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏ పిల్లలుగా తయారయ్యారు? ఇప్పుడు మళ్ళీ సర్పసంతానం, మళ్ళీ కయ్యోను వంటి వారు, మళ్ళీ రెబెలియస్ స్పిరిట్, ప్రతిఘటించే ఆత్మ. కరెక్ట్ మాట, ప్రతిఘటించే ఆత్మ ప్రతిఘటిస్తూ ఉంటుంది. అది సత్యమైన వాక్యాన్ని ఒప్పుకోదు. ఏం చెప్తాడయా మార్క్ పాస్టర్, ఏం బోధిస్తాడయా, ఏంది ఆ ఖండించుడు, ఇంత ఖండించాలా పాస్టర్లను? రెబెలియస్ స్పిరిట్. వాడికి సత్యం కనపడదు, అందులో వాడికి నిజమైన బోధ కనపడదు, అందులో ప్రవక్త చెప్పింది కనపడదు వాడికి. ఆయన చెప్తుందంతా ప్రవక్త చెప్పిందయ్యా అని ఎవరన్నా అంటే ఊరికా మా పాస్టర్లు చెప్తలేరా ప్రవక్త చెప్పింది? మా పాస్టర్లు లేరా? మా చర్చిలో ప్రవక్త ఫోటో లేదా? మాకు పుస్తకాలు ఇస్తలేడా? ఏమాట్లాడుతున్నాను? రెబెలియస్ స్పిరిట్, ప్రతిఘటించే ఆత్మ, కయ్యోను వంటి వారిని సంఘం అంటాంది. వాక్యాన్ని పొందుకొని పశ్చాత్తాపపడే మనసు లేదు వాళ్ళకు. వాక్యము ఖండిస్తుంది తప్పనొప్పుకునే మనసు లేదు వాళ్ళకు. పాస్టర్ చెప్పాడు, తప్పులేదు, చిన్న దిద్దులు పెట్టుకోవచ్చట, కమ్మలు. పాస్టర్ చెప్పాడు, భర్త నీకు ప్రేమతో ఏదైనా హారం ఇస్తే వేసుకోవచ్చని. పాస్టర్ చెప్పాడు, మా పాస్టర్ చెప్పాడు, మా పాస్టర్ చెప్పాడు, మా పాస్టర్ చెప్పాడు. మీ పాస్టర్ చెప్పేది వాక్యమా కాదా?
ఎందుకంటే నువ్వు గర్భం ధరించబోతున్నావు, నువ్వు స్త్రీవి, నువ్వు సంఘంవి. నువ్వు ఎలాంటి పిల్లలను కనబోతున్నావు చూసుకో ఒకసారి. ఆత్మ సంబంధంగా ఎలాంటి పిల్లలు కనబోతున్నారో చూసుకోండి ఒక్కసారి. అందుకేనా ఈరోజు ఎంటెంఎస్ఎస్ చర్చిలని ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. ఒక్క దేవుని కుమారుని కూడా తీసుకురాలేకపోతారాయి. దేవునితో వ్యక్తిగత సంబంధమును కలిగిన కుమారుణ్ణి, దేవుని దగ్గర నుండి ప్రత్యక్షతలు పొందుకొని తీసుకొచ్చే కుమారుణ్ణి, దేవునితో వ్యక్తిగతముగా ఏకమయ్యే కుమారుణ్ణి సంఘం తీసుకురాలేకపోతుంది. ఆమె అలా అవ్వడానికి కారణం ఎవరు? పాస్టర్, సేవకుడు. ఏం చేశాడు? వాక్యమును కాకుండా కల్పించేటప్పుడు బోధలను మెసేజ్లో తీసుకొచ్చాడు. వాక్యమును కాకుండా వాక్య వ్యతిరేకమైన సిద్ధాంతాలను మెసేజ్లో తీసుకొచ్చాడు. ఆమె ఇప్పుడు ఆ వాక్యము కాకుండా వేరే వాటితో ఆమె గర్భం ధరించి ఎలాంటి పిల్లలను కంటాందంటే ఆమె కయ్యోను వంటి వాళ్ళను, రిబెలియస్ ఆత్మ, ప్రతిఘటించే ఆత్మ కలిగిన వాళ్ళను కంటా ఉన్నది. పట్టుకున్నారా? నిజమైన ఆరాధన ఏంటో వాళ్ళకు తెలియదు. వాళ్ళకు తప్పుడు ఆరాధన తప్ప నిజమైన ఆరాధన తెలియదు వాళ్ళకు. దేవుని సమీపించే మార్గం ఏంటో తెలియదు వాళ్ళకు. హల్లెలూయా. సంఘానిలో ఉంటే చాలు మనం ఎత్తబడతాం, సంఘానికి ఆదివారం వస్తే చాలు మనం ఎత్తబడతాం అని అనే బోధనలో ఉండిపోయారు వాళ్ళు. సంఘమును మాత్రమే నమ్మే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. పాస్టర్ని, సంఘాన్ని, కానీ వాక్యాన్ని, ప్రవక్తను నమ్మే పరిస్థితిలో లేరు. అలా ఎందుకయ్యారు? ఆ సంఘం అలా ఆ పిల్లలను కన్నది. ఎవరి బోధ ద్వారా? పాస్టర్ బోధ ద్వారా. అందుకే నువ్వు వెళ్ళే సంఘము ఆ పాస్టర్ చెప్పే బోధను గమనించాలా. అక్కడ ఎంత పెద్ద సంఖ్య ఉందా, అక్కడ ఎంత పెద్ద మందిరం ఉందా, అక్కడ ఎంతమంది పాస్టర్లు వస్తారా, అతను పాస్టర్ కాన్ఫరెన్స్ పెడితే ఎంతమంది పాస్టర్లు వస్తారా, ఇవి చూసావనుకో, ఎలాగైతే అవ్వ మోసపరచబడిందో నువ్వు కూడా అలాగుననే అపవాది యొక్క కుయుక్తి చేత, సర్పం యొక్క కుయుక్తి చేత మోసపరచబడతావు. తప్పుడు గర్భధారణ పొందుకుంటావు. తప్పుడు గర్భధారణ మరియు తప్పుడు పిల్లలను కంటావు. క్రీస్తు విరోధి పిల్లలను కంటావు నువ్వు. అందుకే నా బోధ చాలామందికి నచ్చదు. అందుకే ప్రవక్త బోధన చాలామంది వినరు. ప్రవక్త బోధన అనేకులు అందుకే నమ్మరు, వినరు, బోధించరు. ఎందుకు? వాళ్ళు చెప్పేదానికి అది వ్యతిరేకంగా ఉంది, వాళ్ళు బోధించేదానికి అది వ్యతిరేకంగా ఉంది. ఫ్రెండ్స్, స్నేహితులారా, నేను ఇక్కడ ముగిస్తున్నా, కానీ ఇక్కడ దాకా మీకు అర్థమైందా? అలాంటి సంఘములలో నుండి ఒక్క దేవుని కుమారుడు కూడా పుడతలేడు. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగిన దేవుని కుమారుడు, దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో ఉండే దేవుని కుమారుడు, దేవునితో సహవాసము కలుగున్న దేవుని కుమారుడు. ఎందుకు సంఘం తీసుకురాలేకపోతుంది? ఎందుకంటే ఆమె గర్భధారణ, ఆమె శిశు ప్రసూతి తప్పుగా ఉంది. కానీ ఈ చివరి కాలంలో ఒక మరియ ఉన్నది. డు నాట్ ఫర్గెట్, మర్చిపోకండి, ఒక మరియ ఉన్నది ఈ చివరి కాలంలో. ఆమె వాక్యము చేత గర్భము ధరించి ఖచ్చితంగా క్రీస్తుని తీసుకొస్తుంది. ఆమె క్రీస్తు వంటి, యేసు వంటి స్వరూపం కలిగిన వాళ్ళను ఆమె తీసుకొస్తుంది. అది ఖచ్చితం, అది అందులో ఏ సందేహం లేదు, ఎందుకంటే అది ప్రవచనం. కానీ ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఆ మరియ నువ్వేనా? నువ్వేనా? ఆ మరియకు జన్మిస్తున్న వాడవు నువ్వేనా? వాక్యం చేతనే పుట్టావా? సంగమునకు పుట్టావా? పాస్టర్కి పుట్టావా? ఎవరికి పుట్టావు నువ్వు? ఆత్మ సంబంధంగా మాట్లాడతానా? ఎవరికి జన్మించావు? సంఘానిక, లేదా పాస్టర్ బోధక, లేదా వాక్యానిక? ఎవరికి పుట్టావు నువ్వు? ఇప్పుడు నీ జన్మలోనే ఉన్నది సమస్య అంతా, శిశు ప్రసూతిలో ఉన్నది సమస్య అంతా, కానీ పరిష్కారం కూడా శిశు ప్రసూతిలోనే. ఈరోజు వర్తమానం దేవుడు పంపినందుకు దేవుడికి మహిమకరును కాక, నాకు ప్రవక్తను పంపినందుకు దేవుడికి మహిమకరును కాక. ఎందుకు? ఇప్పుడు సరైన గర్భధారణ, సరైన శిశు ప్రసూతి వాక్యం ద్వారా జరిగి ఈ సంఘం, ఈ మరియ క్రీస్తు లాంటి పిల్లలను, యేసు స్వరూపం కలిగిన పిల్లలను తీసుకురాబోతా ఉన్నది. వండర్ఫుల్, అద్భుతంగా లేదు?
స్త్రీని ఇచ్చిందే గర్భధారణ కొరకు, శిశు ప్రసూతి కొరకు. కానీ ఆమె తప్పుడు గర్భధారణ పొందుకొని మరణాన్ని తీసుకొస్తే, ఇప్పుడు మరియా సరైన గర్భధారణను పొందుకొని సరైన కుమారుని తీసుకొచ్చడం ద్వారా ఇప్పుడు జీవాన్ని తీసుకొచ్చింది. కరెక్టేనా? మళ్ళీ ఇప్పుడు మొదటి సంఘకాలంలో ఆత్మ సంబంధంగా సంఘం తప్పుడు గర్భం ద్వారా ఆమె సర్పసంతానాన్ని తీసుకొస్తే, సంస్థాగత సంఘాలను తీసుకొస్తే, ఇప్పుడు మరలా ఈ చివరి దినాలలో మరియా, ఎన్నుకోబడిన ఈ మరియా, ఈ కన్యక మరియా బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన వర్తమానమును అంగీకరించడం ద్వారా ఇప్పుడు ఆమె వాక్యము చేత గర్భవతై క్రీస్తు లాంటి పిల్లలను తీసుకొస్తా ఉన్నది. యేసు స్వరూపము కలిగిన పిల్లలను తీసుకొస్తా ఉన్నది. గ్లోరీ. అర్థమైందా? దేవుడి ప్రణాళిక అర్థమైందా? నువ్వెందుకు సంఘంగా ఉన్నావు అర్థమైందా? నువ్వెందుకు స్త్రీగా ఎంచబడ్డావు అర్థమైందా? ఇట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుడి ప్రణాళిక. ఒకవేళ మీరు ఈ రాత్రి విన్న వర్తమానం సరిగా అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఇంటికి వెళ్ళండి, ఈ రాత్రి మంచి నిద్రపోండి, పొద్దున్నే ఫ్రెష్గా లేవండి, మెసేజ్ పెట్టుకోండి, యూట్యూబ్లో జాగ్రత్తగా నోట్స్ పెట్టుకోండి, జాగ్రత్తగా బైబిల్ పెట్టుకోండి, వినండి. ఎందుకంటే ఇది దేవుడి ప్రణాళిక. ఇది నీకు అర్థం కాకపోతే నువ్వు ఎవరువా నీకు అర్థం కాదు. నువ్వు దుర్బీజువా మంచి బీజమా? అంటే దేవుని బీజమా దుర్బీజమా? దేవుని సంతానమా సర్ప సంతానమా? నేను ఆత్మ సంబంధంగా మాట్లాడతానా? ఎవరువో నీకు అర్థం కాదు. నువ్వు ఎవరువో నీకు అర్థం కావాలంటే ఈ వర్తమానం అర్థం కావాలా. ఈ సాయంకాలపు వర్తమానము నీకు అర్థం కావాలా. ఎందుకంటే ఈ సాయంకాలపు విత్తనాలు వాగ్దానాలు నీలో జరగాల. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద నన్ను దీవించును గాక. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మన రెండు చేతులు పైకెత్తి, ఆమేన్, మన రెండు చేతులు పైకెత్తి ఆయన ప్రసన్నత మనతో ఉండగా, ఆయన సన్నిధి మనతో ఉండగా మనం పూర్తిగా ఆయనకు సమర్పించుకొని, ప్రభువా నేను వాక్యము చేత జన్మించబడిన విత్తనముగా ఉండగోరుతాను. యేసు సారూప్యములో పోలికలో పుట్టిన వాక్య గర్భము ద్వారా వచ్చిన విత్తనంగా ఉండగోరుతాను అని దేవుని చెప్పు. యేసు సారూప్యంలో నా దేవుని కుమార్తెను నేను కలుగుండగోరుతున్నా. అది వాక్యం ద్వారా మాత్రమే జరుగుతుంది. శిశు ప్రసూతి వాక్యం ద్వారా జరగాల. మానవ కల్పిత బోధల ద్వారా కాదు, మానవ కల్పిత సిద్ధాంతాల ద్వారా కాదు. బ్యాప్టిస్టు, పెంతకోస్తు, మెథడిస్టు, హెబ్రోను, సిఎస్ఐ ఇలాంటి సిద్ధాంతాల ద్వారా కాదు, వాక్యము చేత. ఈరోజు సంఘ శాఖల వలె కాదు, ఈరోజు సంస్థాగత సంఘాలలో వలె కాదు, లేదా ఈరోజు ఈ మెసేజ్లోనే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతం వలన కాదు. నేను వాక్యము చేత, ప్రవక్త తీసుకొచ్చిన ఈ వాక్యము చేత, బలిష్ఠులైన దూత తీసుకొచ్చిన ఈ వాక్యము చేత నేను గర్భవతి కావాలి, నేను జన్మించబడాలి. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ విషయాలు నీ సంగమునకు, నీ వధువుకి అర్థం కావాలి, నీ భార్యకి విషయాలు అర్థం కావాలి. ముద్రలు తెరవబడినది ఈ మర్మములను బయలుపరచడానికే. ముద్రలు తెరవబడినది ఈ సంకల్పాన్ని, ఈ ప్రణాళికను, ఈ మర్మములను తెరిచి మేము ఎవరమో చూపించడానికి, మేము దేనికి పుడుతున్నామో చూపించడానికి. ఆత్మ సంబంధంగా మేము వాక్యానికి పుట్టేవాళ్ళం. మేము స్వచ్ఛమైన వాక్యం, కలిపి చెరపడని వాక్యం. అది కలిపి చెరపబడలేదు, అది స్వచ్ఛమైన వాక్యము చేత బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన వాక్యము చేత నేను ప్రభువా ఆ సంఘములో గర్భంలోకి వచ్చి జన్మించబడ్డా. ఆ స్త్రీ యొక్క గర్భంలోనికి వచ్చి నేను జన్మించబడ్డా. అలాంటి జన్మ నేను కలుగున్నా. నా జన్మలో నీతి ఉన్నది. నా జన్మలో ప్రభువా, నా క్రొత్త జన్మలో నేను దేవుని బీజమని తెలుస్తున్నది. నేను దుర్బీజం కాదని తెలుస్తున్నది. ఎందుకంటే నా జన్మలో నేను ప్రభువా వాక్యము చేతనే నా తల్లి గర్భంలో రూపించబడ్డా. నేను సంఘమనే నా తల్లి గర్భంలో అలానే నేను జన్మించబడ్డా.
ఇప్పుడు నేను సంఘముగా ఉన్నాను, నేను కూడా వాక్యము చేతనే పిల్లలను కనవలసి ఉన్నది, గర్భధారణను పొందుకోవలసి ఉన్నది, శిశు ప్రసూతిని కలిగి ఉండవలసి ఉన్నది. వేరే ఏ సిద్ధాంతాలను నేను ఒప్పుకోను ప్రభువా. మా పాస్టర్ ఎంత గొప్పోడైనా మేము ఒప్పుకోము, అతను ఎంత పెద్ద అంతర్జాతీయ ప్రసంగికుడైనా మేము ఒప్పుకోము, అతనంటే గౌరవమే కానీ మేము ఒప్పుకోము, ఆ బోధన మేము ఒప్పుకోము, ఆ కల్పించి ఏర్పడి బోధనలు మేము ఒప్పుకోము, ఆ తప్పుడు సిద్ధాంతాలను మేము ఒప్పుకోము. నువ్వు బలిష్ఠుడైన దూతగా దిగొచ్చినప్పుడు తీసుకొచ్చిన వాక్యం చేతనే మా గర్భంలోనికి మేము అనుమతిస్తాం. అలాంటి పిల్లలనే మేము కంటాం, వేరే వాళ్ళని కనం. మేము వాక్య పిల్లలనే కనగోరుతున్నాము, ఎందుకంటే అది ప్రవచనం, అది ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఇప్పుడు జరుగుతున్నది. ఒక మరియ ఇప్పుడు ఉన్నది, అక్కడ భౌతికంగా ఒక మరియ ఉంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా ఒక మరియ ఇక్కడ ఉన్నది. అక్కడ యోసేపుతో ప్రదానం చేయబడిన ఒక కన్యక ఉంటే, ఏ పురుషుడు తాకనిది ఉంటే ఇక్కడ కూడా క్రీస్తుకు ప్రదానం చేయబడిన ఒక కన్యక ఉన్నది. ఇక్కడ ఏ పురుషుడు తాకనిది అయి ఉన్నది. ఆమె గర్భము ఏ పురుషుని విత్తనము తాకలేదు, ఏ తప్పుడు బోధల చేత ఆమె గర్భము తాకబడలేదు, ఆమె గర్భాన్ని ఏ తప్పుడు బోధ కూడా తెరవలేదు, ఆమె కన్యత్వం ఏ తప్పుడు బోధ ద్వారా తెరవబడలేదు. వాక్యం తప్ప వాక్యాన్ని మాత్రమే ఆమె అంగీకరించి, వాక్యము ద్వారా మాత్రమే ఆమె గర్భము తెరవబడి, వాక్యము మాత్రమే ఆమెలో గర్భధారణ అయ్యి శిశు ప్రసూతి జరుగుతూ ఉంది. అది మాత్రమే మేము అంగీకరిస్తున్నాం. ఎందుకంటే ఆ ఎన్నుకోబడిన స్త్రీలు మేమే ప్రభువా, ఆ ఎన్నుకోబడిన స్త్రీ మేమే తండ్రి. ఇప్పుడు మాలోనే ఆత్మ సంబంధంగా జరుగుతూ ఉన్నది. ఆ పరలోకపు యెరూషలేము మేమే ప్రభువా. మా అందరికీ తల్లి యెరూషలేము, అది గొర్రెపిల్ల భార్య. హో హల్లెలూయా, అది ఈరోజు మేమే ప్రభువా. ఇవన్నీ మాకు అర్థమవునట్లుగా నువ్వు చేస్తున్నావు. థ్యాంక్ యూ, వందనాలు. నువ్వు ముద్రలు తెరిచినందుకు, 7వ దూతను పంపి మర్మమును సమాప్తం చేస్తున్నందుకు వందనాలు ప్రభువా. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నా, రోజు నేను చెప్తున్న ఈ వర్తమానం అనేకులకు బాధ కలిగిస్తుంది, దుర్బోధకులకు బాధ కలిగిస్తున్నది, సంఘంలో ఉండి కయ్యను వంటి వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళకు బాధ కలిగిస్తున్నది, ఎంటైర్ మెసేజ్లోనే. కానీ ప్రభువా, వారికి బాధ కలిగించాలనేది నా ఉద్దేశం కాదు. అది నీ ప్రవక్త చెప్పింది, అది నీ ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చిన విషయాలు అవి, అవన్నీ నీ ప్రవక్త ద్వారా బోధించిన విషయాలు అవి. వాటిని అర్థం చేసుకునే కృపను వాళ్ళకి ఇవ్వు తండ్రి. వారికి నేను శత్రువుని కాదు, నాకు వాళ్ళు శత్రువులు కాదు. కానీ ఈ వాక్యం బోధించవలసి ఉన్నది, ప్రవక్త చెప్పిందే చెప్పవలసి ఉన్నది, టేపులు బోధించిందే బోధించవలసి ఉన్నది. అది నా బాధ్యత. అది అందుకే ప్రవక్త చెప్పినది ఉన్నతుడుగా నేను బోధిస్తున్నాను. అది ఎవరి మనోభావాలను దెబ్బతీసినా, అది ఎవరి హృదయాలను గుచ్చుకున్నా నేను చెప్పవలసి ఉన్నది చెప్తున్నాను. సహాయం చేయి. నీ వధువు అయితే దాన్ని పట్టుకుంటుంది. నువ్వు ఏర్పాటు ఎన్నికలో ముందు నిర్ణయంలో ఎవరినైతే ఆ గ్రంథంలో నువ్వు పేరు రాస్తున్నావో వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళు లేఖనంలో చెప్పబడిన ప్రవచనాలు వాళ్ళు నెరవేర్పు జరుగుతాయి. ఖచ్చితంగా అదంతా జరుగుతుంది, ఎందుకంటే అది ప్రవక్త ద్వారా సెలవిచ్చావు కాబట్టి. ఇది నా వర్తమానం కాదు, ఇది 7వ దూత వర్తమానం, ఇది ఏలియా వర్తమానం, ఇది మోషే వర్తమానం, ఇది క్రీస్తు వర్తమానం. ఇది నా వర్తమానం కాదు, ఇది బలిష్ఠులైన దూత వర్తమానం, ఇది క్రీస్తు తీసుకొచ్చిన వర్తమానం. ఇది అందుకే వీళ్ళు దాన్ని గ్రహించే కృపను దయచేయమని, ఎవరు నా పైన ద్వేషం పెంచుకోకుండా, కోపం పెంచుకోకుండా సహాయం చేయమని, కృప చూపించమని విషయంలో నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక.